శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలపుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జైతు జైతు దేవో దేవకీనందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జైతు జైతు మేఘశ్యామలః కోమలాంగో జైతు జైతు పృథ్వీ భారనాశో ముకుందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేశాను, శ్రీకృష్ణ భగవానుని ఆహ్వానించి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆయన యొక్క అనుజ్ఞని అడిగాడు ధర్మరాజు. ఇలా రాజసూయ మహాయాగం చెయ్యాలని సంకల్పం చేశాను. ఆ మహాయాగాన్ని నిర్వహించినటువంటి కారణం చేత నా తండ్రి గారైనటువంటి పాండురాజు గారు ఉన్నత గతుల్ని పొందుతాడు. యమసభలో ఉన్నవాడు ఇంద్రసభకి వెళతాడు. కానీ ఆ యాగాన్ని బ్రహ్మరాక్షసులు పాడు చేస్తారని, ఆ మహాయాగం పూర్తయితే విశేషంగా జనక్షయం అయ్యేటట్టుగా మహోపద్రవకారకమైనటువంటి ఒక మహాయుద్ధం సంభవిస్తుందని నారద మహర్షి సెలవిచ్చారు. కాబట్టి నేను ధౌమ్యాది పురోహితులు చెప్పినటువంటి మాటని పురస్కరించుకుని ఈ యాగాన్ని నిర్వహణ చెయ్యాలి అని నిర్ణయానికి వచ్చాను. తండ్రిని ఉన్నత గతుల యందు నిలిపినటువంటి వాడే పుత్రుడు కనుక నా పుత్రధర్మాన్ని నేను నిర్వర్తించి దాని వలన లోకంలో ఉండేటటువంటి ప్రజల యొక్క పాపములు పరిహరింపబడడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది కనుక ఆ యాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాను. కానీ నీ వంటి మహానుభావుడు అండదండగా నిలబడి నీవు అనుజ్ఞ ఇస్తే చెయ్యని అంటే నేను ఆ యాగాన్ని ప్రారంభం చేస్తాను. కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని అడిగాడు. వెంటనే కృష్ణ భగవానుడు అన్నాడు, తప్పకుండా నువ్వు ఈ యాగాన్ని నిర్వహించు. కానీ రాజసూయ మహాయాగం చెయ్యడానికి ముందరే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని సంహరించవలసి ఉంటుంది. అతన్ని సంహరిస్తే తప్ప రాజసూయ మహాయాగం నడవదు. మహాభారతంలో ఉండేటటువంటి చిత్రమైన స్థితి అది. శ్రీకృష్ణ భగవానుడికి పాండవులు సహాయపడ్డారా, పాండవులకి కృష్ణుడు సహాయపడ్డారా? ఈ ప్రశ్న వేసి భారతాన్ని పరిశీలన చేస్తే అనేక సందర్భాల్లో కృష్ణ భగవానుడికి పాండవులు సహాయపడ్డారు, అనేక సందర్భాల్లో పాండవులకి కృష్ణుడు సహాయపడ్డాడు. ఎవరు ఎవరికి సహాయపడినా ఒకటి మాత్రం పరమసత్యం, కృష్ణ భగవానుడి యొక్క అవతారము ప్రధాన ప్రయోజనము ధర్మ సంస్థాపన.
ధర్మ సంస్థాపన చెయ్యడానికి ఎవరు ధార్మికులైనటువంటి వారు ఉంటారో వాళ్ళని తన చేతి ఉపకరణంగా భగవానుడు స్వీకరిస్తాడు. పాండవులు పరమధర్మాత్ములు కనుక ధర్మ సంస్థాపన యందు వారిని చేతి పనిముట్టుగా స్వీకరించాడు. అది వారి జన్మకి ధన్యత. ఇక పరమేశ్వరుడైనటువంటి కృష్ణ భగవానుని యొక్క అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపన. శ్రీరామావతారానికి శ్రీకృష్ణావతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం మీకు కనపడుతుంది. శ్రీరామావతారంలో చేతికి పుచ్చుకోబడినటువంటి శత్రువుని కూడా రాముడు విడిచిపెట్టేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఎందుకు అలా విడిచిపెడతాడు అంటే ఒక్కటే కారణం, రాముడు మనుష్యునిగా వచ్చాడు. మనుష్యునిగా వచ్చాడు కాబట్టి మనుష్య జీవితంలో ఎలా ఉంటుందో రామావతారంలో కూడా అలాగే ఉంటుంది. మారీచుడు చేతికి దొరికాడు. చేతికి దొరికినటువంటి మారీచుడిని చంపలేదు. మానవం పరమోదార మంత్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసి రక్షస అంటారు వాల్మీకి మహర్షి. మానవాస్త్రం పెట్టి కొడితే సముద్రాలకి అవతలకి వెళ్ళి పడిపోయాడు మారీచుడు. మారీచుణ్ణి చంపి ఉంటే రామాయణం ఎలా ఉండేది మన ఊహకు అందదు. మారీచుడే చనిపోతే రావణాసురుడి పనుపున సీతాపహరణ సందర్భంలో ఆ లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి యొక్క కంఠాన్ని అనుకరిస్తూ హా లక్ష్మణ హా సీత అని మారీచుడు మరణించిన కారణం చేత లక్ష్మణుడు సీతమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి రావణాసురుడు సీతాపహరణం చేయగలిగాడు. మారీచుణ్ణి రాముడు బాలకాండలో విడిచిపెట్టేయడమే రామాయణం ప్రధానమైనటువంటి మలుపు తిరగడానికి కారణమైంది. రాముడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని చంపుతాడు, కొంతమందిని విడిచిపెట్టేస్తాడు. ఆ విడిచిపెట్టడం ఉపద్రవాన్ని తీసుకొస్తుంటుంది. శ్రీకృష్ణావతారం అలా కాదు, అది పరిపూర్ణ అవతారం. అందుకే ఆయన పుడుతూనే లీల. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయన పుట్టుకే ఒక పెద్ద లీల. ఆయన ఎవరి కొడుకో ఆయనకొక్కడికే తెలుసు. ఆయన ఎవరి కొడుకో ఆయన్ని పెంచుతున్న తల్లిదండ్రులకి కూడా తెలియదు. అంతకన్నా పెద్ద లీల ప్రపంచంలో ఇంకేముంటుంది? ఏదో నేను పుట్టినప్పుడు నేను ఒక తల్లి కడుపున పుడితే నన్ను ఆ తల్లి కడుపున పుట్టిన వాడిని ఆ మంచం నుంచి తీసి ఇంకో తల్లి మంచంలో పడుకోబెట్టేశారనుకోండి, నన్ను పెంచుతున్న తల్లికి తెలుస్తుంది వీడు నా కొడుకు కాడు. ప్రసవ సమయంలో వేరొక తల్లి వీడికి జన్మనిస్తే ఆ మంచం నుంచి తెచ్చి నా మంచం మీద పడుకోబెట్టారు, వీడు నా కొడుకు కాడని ఆవిడికి తెలుస్తుంది. కానీ యశోదకి తెలియదు కృష్ణుడు నా కొడుకు కాడు అన్న విషయం. కృష్ణుడికి తెలుసు నేను యశోదకి కొడుకుని కాను అని. ఇంతకన్నా పెద్ద లీల ప్రపంచంలో ఏముంటుంది? పుట్టుకతోనే లీలలతో ప్రారంభం చేస్తాడు కృష్ణ భగవానుడు. ఎక్కడ అవకాశం వచ్చినా రాక్షసుల్ని విడిచిపెట్టాడు. అసలు భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై అచ్చటనున్నట్టి శకటంబు కులద్రోసి, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీని మృతుని చేసి, తల్లి వెన్నలకునై తనకు రోలు కట్టంగా బలవంతుడై మద్దుల కులత్రోసి, పశుల గ్రేపుల కాచుచు బకుని చీల్చి, వెలగతోడుట దైత్యుని వీసిగడపే, సబలుడై కరదైత్యుని సంహరించి, ఇతడు కేవలమనుజుడేంచి చూడ అంటారు గోపికలు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. అసలు ఇంకా కళ్ళు సరిగ్గా తెరవడం కూడా చేత కానటువంటి చిన్న వయస్సులో అర్భకుడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ పాలివ్వడానికి వచ్చినటువంటి పూతన స్తన్యంలో విషాన్ని నింపుకుని వచ్చి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ పూతనని సంహరించాడు. శకటాసుర సంహారం చేశాడు బోర్ల పడుతున్నటువంటి పిల్లవాడి వయస్సులో ఉండగా. అలాగే తృణావర్తుణ్ణి మెడపట్టుకుని ఆయన్ని సంహారం చేశాడు చిన్న పిల్లవాడిగా ఉండగా. పశువుల్ని దూడల్ని కాస్తున్నటువంటి వాడిగా నటిస్తూ బకాసురుణ్ణి సంహరించాడు. అలాగే ఆ వత్సాసురుడు కపిద్ధాసురుడు అని ఇద్దరు రాక్షసులు వెలగ చెట్టు ఆవుదూడ రూపంలో వస్తే ఆ ఆవుదూడ యొక్క తోకతో కాళ్ళు కట్టి
విసిరి వెలగ చెట్టుకేసి కొట్టి ఏకకాలంలో 2 రాక్షసుల్ని సంహరించాడు. అలాగే కరుడనేటటువంటి ఒక రాక్షసుల్ని సంహరించాడు. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి, కన్నులు తెరవడం కూడా చేత కానటువంటి వయసులో ఉన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి అందిపుచ్చినటువంటి ఏ అవకాశాన్ని కృష్ణ పరమాత్మ విడిచిపెట్టలేదు. రాక్షసులందరినీ సంహరిస్తూ వచ్చాడు. దానికి ఒక్కటే కారణం. ఏమిటి కారణం అంటే, అలా సంహరించకపోతే కురుక్షేత్ర సంగ్రామానికి వీళ్ళందరూ దుర్యోధనుడి పనుకొని చేరుతారు. అధర్మం అంతా ఒక పక్కకి చేరుతుంది, ధర్మం అంతా ఒక పక్కకి చేరుతుంది. ఇంతమంది వెళ్ళి ఆ దుర్యోధనుడి పనుకున చేరిపోతే అప్పుడు యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. ఒక పక్క భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ వంటి మహాపురుషులు ఉన్నారు. దానికి తోడు జరాసంధుడు, పూతన, కంసుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి దుర్యోధనుడి పక్కన చేరిపోతే యుద్ధం చెయ్యడం అంత తేలికైన విషయం అవ్వదు, చాలా కష్టం అవుతుంది. అందుకే ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ తుంచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా తుంచుకుంటూ వెళ్ళిపోయినా కురుక్షేత్ర సంగ్రామంలో నిజంగా భీమార్జునులు, నకుల సహదేవులు, ధర్మరాజు ఎంత కష్టపడవలసి వచ్చిందో అంత తేలికైన యుద్ధమేం కాదు. కృష్ణ పరమాత్మే లేకపోతే నిజంగా అసలు వాళ్ళు ఆ యుద్ధాన్ని గెలవగలరా అని మనకి అనుమానం వచ్చేటంతటి పరాక్రమవంతులు ఈవలి వైపున ఉన్నారు. మహానుభావుడు మొట్టమొదటి నుంచి కూడా తన వ్యూహరచన బలంతో చావు లేని వాళ్ళు చనిపోవడానికి కావలసినంత పెద్ద ప్రణాళిక నిర్మాణం చేశాడు. ఒక్కొక్కడిని తరుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏకకాలంలో ఎప్పుడో జరగవలసినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కసారి ఎక్కువ మంది అధర్మాత్ములు చేరకుండానూ జాగ్రత్త పడ్డాడు. అదే సమయంలో ఒక పక్క నుంచి ధర్మాత్ములైనటువంటి పాండవుల్ని ఎప్పటికప్పుడు కాపాడి వాళ్ళ సంకల్పం నిజమయ్యేటట్టుగా చేస్తూ వచ్చాడు. అందుకే మహాభారతంలో పాండవులు కృష్ణుడికి సహాయపడ్డారా, కృష్ణుడి పాండవులకు సహాయపడ్డాడా అన్న ప్రశ్నని విచారణ చేయడం కన్నా, పాండవులు ధర్మాత్ములు కనుక పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ చేతి పనిముట్టుగా స్వీకరింపబడి ధర్మ సంస్థాపన యందు కృతకృత్యులై పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులయ్యారు అని చెప్పడం చేత ధార్మికంగా జీవించడం భగవంతుని యొక్క చేతి పనిముట్టుగా బతకడానికి ఎంత అవకాశాన్ని కల్పిస్తుంది అన్న విషయంలో మన బుద్ధి యందు అధ్యవసాయాన్ని నింపుతుంది. కాబట్టి అటువంటి తత్వం కృష్ణ పరమాత్మది. అది పరిపూర్ణావతారం మహాభారత కాలమునందు. అందుకని ఆ కృష్ణ భగవానుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నువ్వు సంకల్పం చేశావు, చాలా బాగుంది, రాజసూయ మహాయాగం చెయ్యవలసింది. నువ్వు తప్ప రాజసూయ మహాయాగం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞావంతులు ఎవరూ లేరు. అంతటి విశేష శ్రీముషి విభావ సంపన్నుడవు. 9 తమ్ములు విశేషమైనటువంటి బలము కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి నువ్వు చెయ్యి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చేసి అన్ని దిక్కులకు 4 దిక్కులకు నీ 9 తమ్ముళ్ళని పంపే ముందే రహస్యంగా ఒక వ్యక్తిని మట్టు పెట్టేయాలి. ఆ వ్యక్తిని మట్టు పెట్టకుండా రాజసూయ మహాయాగ సంకల్పం నువ్వు చేస్తే నెరవేరుతుందని నేను అనుకోను అన్నాడు. ధర్మరాజు గారు ఉలిక్కిపడ్డాడు. ఎవరా వ్యక్తి? అంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలిగిన వాడెవరు? అంతటి బలసంపన్నుడెవరు? ఎందువల్ల అటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో నాకు చెప్పవలసింది అని అడిగాడు. కృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభం చేశారు. ఒకానొకప్పుడు పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. అందరూ క్షత్రియుల్ని సంహరించినటువంటి కారణం చేత భూమి మీద 2 క్షత్రియ వంశాలు మిగిలిపోయాయి. ఒకటి ఇక్ష్వాకు వంశం, రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం. రెండవది ఐల వంశం. ఇలా అని ఆమె పురూరవుణ్ణి కంది. కొంతకాలం సుధన్వుడు అన్న పేరుతో మగపిల్లవాడిగా, కొంతకాలం ఆడదిగా ఉండవలసి వచ్చింది. ఆయన ఆడపిల్లగా పుట్టి వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో సుధన్వుడు అన్న పేరుతో పురుషుడయ్యాడు. ఆయన ఒకానొకప్పుడు ఒక వనంలోకి వెళితే పార్వతీ పరమేశ్వరుడు క్రీడిస్తున్న సందర్భాన్ని చూసిన కారణం చేత, పార్వతీదేవి యొక్క శాప కారణం చేత మళ్ళీ స్త్రీగా మారిపోయాడు.
స్త్రీగా మారిపోయినప్పుడు ఆయన పేరు ఇల. ఆ ఇలని బుధుడు చాలా సంతోషించి భార్యగా స్వీకరించాడు. బుధుడికి భార్య అయినప్పుడు ఆ ఇలకి కొడుకు పుట్టాడు. అతని పేరు పురూరవుడు. అతను షట్చక్రవర్తులలో ఒకడు. ఆ పురూరవుణ్ణి కన్న తర్వాత మళ్ళీ ఆ ఇల బాధపడింది. అరే, నేను ఇలా ఆడదానిగా ఉండిపోవలసి వచ్చింది అని మళ్ళీ వశిష్ఠుడిని ప్రార్థన చేసింది. వశిష్ఠుడు మళ్ళీ వచ్చి పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. నా శిష్యుడు సుధన్వుడు ఇలాదేవిగా ఇలా ఆడదానిగా ఉండిపోయాడు, అనుగ్రహించవలసింది అని. వశిష్ఠుని యొక్క కోరిక మేర ఆ పరమశివుడు మళ్ళీ అనుగ్రహించి ఆమెని పురుష రూపంలోకి మార్చాడు. దాని చేత మళ్ళీ సుధన్వునిగా రూపాంతరం చెందింది, మళ్ళీ పురుష రూపాన్ని పొందింది. పొంది పరమశివుడు వరమిచ్చాడు. ఈమె కొంతకాలం 1 నెల స్త్రీగా ఉంటుంది, కొంతకాలం 1 నెల పురుషుడుగా ఉంటుంది. పురుషుడుగా ఉన్నప్పుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. స్త్రీగా ఉన్నప్పుడు ఇలా అన్న పేరుతో సింహాసనానికి దూరంగా ఉంటుండేవాడు. అలా ఉన్నటువంటి ఇలాదేవి యొక్క సంతానముతో కూడుకున్నటువంటి వంశం ఏది ఉన్నదో ఆ వంశమునకు ఐల వంశము అని పేరు. ఆ ఐల వంశము, ఇక్ష్వాకు వంశము, ఈ 2 వంశములే రాజవంశములు. పరశురాముడు మిగిలినటువంటి క్షత్రియులందరినీ కూడా తన యొక్క గొడ్డలి చేత సంహరించాడు, తన పరశువు చేత. ఇక తర్వాత వచ్చినటువంటివి భోజ, యదు వంశములు. ఈ భోజ, యదు వంశముల వలన 14 వంశములు ఏర్పడ్డాయి. ఇది కాక ఇక్ష్వాకు వంశము, ఐల వంశము వలన 101 వంశములు ఏర్పడ్డాయి. మొత్తం 135 రాజవంశాలు ఉన్నాయి. ఈ 135 రాజవంశాలకి చెందినటువంటి సుక్షత్రియులైనటువంటి రాజుల్ని కూడా జరాసంధుడు ఓడించాడు. ఓడించడం కాదు, ఈ రాజులందరినీ కూడా నిర్బంధించి తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకున్నాడు. కారాగారంలో ఉంచుతాడు. కారాగారంలో ఉంచి ఒక్కొక్క రాజుని ప్రతిరోజు తీసుకొస్తాడు. తీసుకొచ్చి భైరవ పూజ చేసి ఆ రాజుని బలిస్తాడు. కాబట్టి సుక్షత్రియులందరూ జరాసంధుడి చేత ఓడింపబడ్డారు. జరాసంధుణ్ణి గెలవడం అంత తేలిక కాదు. ఎందుకు కాదు అంటే జరాసంధుడికి వరం ఉంది. ఆయన ఏ ఆయుధము చేత మరణించాడు. ఆయన ఎలా మరణించడో అలా ఆయనకి సోదరతుల్యులై సహాయం చేసినటువంటి వాళ్ళిద్దరు ఉన్నారు యుద్ధంలో. హంస ఢిబకులు అంటారు వాళ్ళని. ఆ హంసుడు ఢిబకుడు వాళ్ళిద్దరూ కూడా ఆయుధం చేత సంహరింపబడరు. జరాసంధుడు, హంస ఢిబకులు, వీళ్ళని సంహరించేవాడు లేడు. ఈ ముగ్గురు కాక సర్వసైన్యాధ్యక్షుడుగా శిశుపాలుడు ఉన్నాడు. వీళ్ళు 4 ఏకమయ్యారు. అందుకే ఎవరెవరు అధర్మం వైపుకి చేరతారో వాళ్ళందరూ అప్పటికే జరాసంధుడి యొక్క పంచన చేరిపోవడం ప్రారంభమైపోయింది. కంసుడు కూడా బ్రతికి ఉంటే జరాసంధుడికి అల్లుడు. జరాసంధుడి యొక్క కూతుర్ని కంసుడికిచ్చి వివాహం చేశారు. అందుకని జరాసంధుడికి అల్లుడు కనుక కంసుడు కూడా జరాసంధుడి పక్షాన చేరుతాడు. అప్పటికే శిశుపాలుడు చేరిపోయాడు. అప్పటికే హంసడిబకులు చేరిపోయారు. అప్పటికే జరాసంధుడు నాయకత్వం వహిస్తున్నాడు. ఆయనకి ఆయుధంతో మరణం లేదు. అది చాలదన్నట్టుగా ఈ కంసుడు కూడా వాళ్ళ పక్షాన చేరాడు. దేహబంధుత్వం అల్లుడు కూడా అయ్యాడు. అందుకని ఆయన కూడా చేరాడు. ఇంతమంది ఒక పక్కన చేరితే వీళ్లతో పాటు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైనటువంటి రాక్షసులందరూ చేరితే కురుక్షేత్ర సంగ్రామ సమయానికి ఎంత భయంకరమైన పరిస్థితి ఉత్పన్నమవుతుందో చూడండి. అందుకే కంసుణ్ణి చంపేశాడు కృష్ణ పరమాత్మ. ఒక్కొక్కరిని మిగల్చకుండా కురుక్షేత్ర సంగ్రామం రావడానికి ముందే సంహరిస్తూ వెళ్ళిపోయాడు. ఈ జరాసంధుడు శ్రీకృష్ణ పరమాత్మ మీద విశేషమైనటువంటి క్రోధాన్ని పెంచుకున్నాడు. క్రోధాన్ని పెంచుకోవడానికి కారణం జరాసంధుడి ఇంటికి వెళ్ళినటువంటి విధవరాలైన కంసుని భార్య అంటే జరాసంధుని యొక్క కూతురు నిరంతరం తన తండ్రి అయినటువంటి జరాసంధుడిని ప్రేరేపణ చేస్తుండేది. నా ఐదవతనం పోవడానికి, నా పసుపు కుంకాలు పోవడానికి కారణం అడిగో కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి నువ్వింత శక్తివంతుడవై కూడా నిగ్రహించలేదు. కాబట్టి నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి నిగ్రహించి, ఓడించి, బంధించి సంహరించవలసినది అని ప్రేరేపిస్తుండేది. ప్రేరేపించిన కారణం చేత జరాసంధుడు కృష్ణుణ్ణి నిద్రపోనిచ్చేవాడు కాడు. ఎప్పుడూ కృష్ణుడి మీద దండయాత్ర చేస్తుండేవాడు. ధర్మరాజు గారితో కృష్ణ పరమాత్మ ఈ కథంతా చెప్తున్నారు.
చెప్తూ ఇప్పుడు భూమండలం మీద సుక్షత్రియ వంశాలు లేవు. ఉన్న సుక్షత్రియ వంశాలకు చెందిన 135 వంశాల రాజులు కూడా జరాసంధుడి దగ్గర బంధీకృతులై ఉన్నారు. అధార్మికంగా వాళ్ళందరూ భైరవ పూజలో రోజుకొక్కడు బలిపెట్టబడుతున్నాడు. ప్రకటనంగా ఇప్పుడు నేను ముందు జరాసంధుడిని చంపేస్తాను అని ప్రకటించి యుద్ధానికి వెళ్ళొచ్చు. కానీ అలా ప్రకటించి యుద్ధానికి వెడితే జరాసంధుడి పనుపున చేరిపోవాలనుకున్న వాళ్ళందరూ చేరిపోతారు. అథవా దుర్యోధనుడి సహాయం అందించినా ఆశ్చర్యం లేదు. పాండవుల మీద కక్ష ఉంది కాబట్టి ప్రకటనంగా జరాసంధుడిని చంపకూడదు. చాలా రహస్యంగా చంపాలి. జరాసంధుడికి కూడా తెలియకూడదు. చంపడానికే మేము వెళ్ళాము అక్కడికి. అంత కాపట్యంతో చంపవలసి ఉంటుంది. ఎందుకని అధర్మాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాణ్ణి తొలగించడం అవసరం. అందుకని రాజనీతి యందు అంతర్భాగం. అందుకని ప్రకటనంగా ఇది జరగకూడదు. రాజసూయ మహాయాగం సంకల్పం చేస్తే మగధ దేశం ఉన్నటువంటి దిక్కుకి ఏ రాజు పెడతాడో అంటే భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ ఎవరు వెళ్ళినా జరాసంధుడిని ఓడించడం అంత తేలిక కాదు. వీళ్ళందరూ అటు పక్షాన చేరిపోతారు. ఇప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది. కాబట్టి గుప్తంగా జరాసంధుడు మరణించాలి. ఇత పూర్వమే నేను హంసడిబకుల్ని మాయోపాయంతో సంహరించాను యుద్ధంలో. ఎలా సంహరించానంటావేమో, ఘోరరణంబులోన అధికున్ కృతబంధుజనాపకారు నీ దారుణలీల కంసు అతిదర్పితు చంపుట చేసి మహాక్రూరుడు కంసు భార్య తన కూతురుగావున దాని సంతత ప్రేరణ నాకు ఉపద్రవము పెక్కు విధంబుల చేసే ఈసునను. కంసుడి భార్య జరాసంధుడి కూతురు కనుక ఆమె రెచ్చగొడితే కంసుడిని నేను చంపానన్న కోపంతో ఎన్నో మార్లు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా ఆ జరాసంధుడికి సోదరతుల్యమైనటువంటి హంసడిబకులతో కలిసి వస్తుండేవాడు. వాళ్ళిద్దరూ ఆయుధానికి మరణించారు. జరాసంధుడు మరణించాడు. వీళ్ళని ఎలా నిగ్రహించాలి అని ఆలోచించి ఒకప్పుడు నేను ఒక మాయోపాయాన్ని పన్నాను. డిభకుడికి కబురు చేశాను, హంసుడు మా చేతిలో మరణించాడు అని. హంసుడు మరణించాడన్న మాట విన్నటువంటి డిభకుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక నీటిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. డిభకుడు నిజంగా చనిపోయాడన్న వార్త తెలిసి బ్రతికున్న హంసుడు చనిపోయాడు. దాని వలన హంస డిభకుల్ని సంహరించగలిగారు, కంసుణ్ణి సంహరించారు. ఆ పైన జరాసంధుడు నా మీద దండయాత్రకి రావడం తగ్గించాడు. కారణం మీతో నాకు బంధుత్వం, స్నేహం ఉన్నది కనుక అన్నాడు. అది గమ్మత్తు. కృష్ణ భగవానుడికి కూడా పాండవుల రక్షణ ఉంది భారతంలో ఒకప్పుడు. అంటే ప్రకటనంగా ఆయన చంపగలిగిన వాడైన పరమేశ్వర తత్వం ఉన్న పాండవుల యొక్క సహాయం ధర్మ సంస్థాపన యందు భగవానుడికి అవసరమైంది అన్న మాటకు అర్థం ధర్మ సంస్థాపనకు వాళ్ళు భగవంతుడి చేతి పనిముట్లు కాగలిగారు. కాబట్టి నేను ఈ దండయాత్రల బాధ తట్టుకోలేక ప్రశాంతంగా ఉండడం కోసం ఒకానొకప్పుడు మధురా నగరాన్ని విడిచిపెట్టేసేసి కుశస్థలంలో రైవతకాద్రి అనబడేటటువంటి పర్వతం మీద ఒక గట్టి కోట నిర్మించుకుని అక్కడ ఉండడం మొదలుపెట్టాను. ఆ జరాసంధుడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. అటువంటి క్రూరుడు దుర్మార్గుడైనటువంటి జరాసంధుడు ప్రతిరోజు కూడా ఉగ్ర పూజ చేస్తూ ఉంటాడు. ఖలుడు బృహద్రథాత్మజుడు గర్వితుడై మహిలోని రాజులను వెలుకురబట్టి తెచ్చి చెరబెట్టి గిరివ్రజమనం పురంబులో జొలయక నిత్య మొక్కుని సూనరివోలె వధించి నేమమున్ బలిమియు నేర్పణంగడగి భైరవ పూజయునర్చు నుగ్రుడై. 138 రాజవంశాలకి చెందినటువంటి సుక్షత్రియులైనటువంటి రాజులందరినీ తీసుకెళ్లి కారాగారంలో పెట్టడమే కాకుండా ప్రతిరోజు ఉగ్రపూజ చేసి భైరవుడికి ఒక్కొక్క మహారాజుని తీసుకొచ్చి బలిపీఠం మీద కూర్చోబెట్టి సంహారం చేస్తాడు. దాని వలన ఎందరో రాజులు మరణిస్తున్నారు. ఈ అధార్మికమైనటువంటి వధని ఆపు చేయాలి. ఆపు చేసి ఆ రాజులందరినీ కూడా రక్షించాలి. ముందు జరాసంధుని సంహరించాలి. కాబట్టి నాతో పాటుగా భీముణ్ణి, అర్జునుణ్ణి పంపించు. మేము ముగ్గురం బయలుదేరి
ఆ జరాసంధుణ్ణి సంహారం చేస్తాం, కాబట్టి నాతో పంపవలసింది అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇంత గొప్పగా నువ్వు ఒక వ్యక్తిని సంహరించడానికి కాపట్యంతో మారువేషాలతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదని ఉగ్గడిస్తున్నావంటే జరాసంధుడికి అసలు ఇంత భయంకరమైనటువంటి ప్రతాపం ఎలా వచ్చింది? ఎక్కడ నేర్చుకున్నాడు? ఏ గురువు దగ్గర అభ్యసించి ఉండి ఉంటాడు? అతనికి ఇంత బలం ఎక్కడిది? అట్టి అతిదారుణత్వము, అట్టి అజేయ భుజ విక్రమాధిక్యము వాడి ఎట్టి క్రియపడసే. అతని పుట్టిన విధి ఎట్లు చెప్పు పొలుపుగా నాకు. అంత అపారమైనటువంటి భుజ పరాక్రమమా? అంతటి విశేషమైనటువంటి దారుణత్వమా? పరాక్రమానికి క్రౌర్యం తోడయిందా? లోకాలన్నిటినీ కూడా గడగడలాడిస్తున్నాడా? అసలు వాడు పుట్టుక ఎలా పుట్టాడయా జరాసంధుడు? ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది నాకు చెప్పు ఆ విశేషం కృష్ణ అని అడిగాడు. అడిగితే భీమసేనుడి వంక చూసి కృష్ణ భగవానుడు అన్నాడు, జరాసంధుడు ఎంత బలవంతుడు వదిలిపెట్టండి, నాతో పాటుగా భీమసేనుడు అర్జునుడు వస్తే జరాసంధుణ్ణి ఎలా మట్టు పెట్టాలో మార్గం నేను చెప్తాను. ఆ మార్గంలో జరాసంధుణ్ణి మట్టు పెడదాం. ఏమంటావు భీమసేన, బయలుదేరుదామా అని అడిగాడు. ధర్మరాజు వంక చూసి భీమసేనుడు అన్నాడు, ఆరంభరహితు పొందునే యారయ సంపదలు హీనుడయ్యును పురుషుండారంభశీలుడై అకృతారంభుల నోర్చునెంత యధికులనైనన్. అన్నయ్య, కొంతమందికి బలం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు. అసలు ఏదో ఒకటి చెయ్యగలరు వాళ్ళు, కానీ వాళ్ళు ఏ ప్రయత్నం చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే 2 కారణముల చేత చెయ్యరు. ఒకటి, మనసు బలహీన పడిపోయి మనం ఏం చేయగలమండి అనన్నా కూర్చుంటాడు. 2, మనని ఎవడేం చేయగలడండి అనైనా కూర్చుంటాడు. మనని ఎవడేం చేస్తాడు? అందుకని వాడు ఏ ప్రయత్నం చేయడు. మా జోలికి వచ్చేవాడు ఎవరండి? అసలు నా జోలికి రాగలడేంటి ఎవడైనా అంటుంటాడు. అందుకని ప్రయత్నం ఉండదు. ప్రయత్నము లేనివాణ్ణి ఎంత తక్కువ బలం ఉన్నవాడైనా ప్రయత్నశీలుడైన వాడు చంపేస్తాడు. ప్రయత్నము పురుష జీవనమునందంత గొప్పది. అందుకే ప్రయత్నం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటుంటారు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో తల అమ్ముకునే 10,000, 20,000, 25,000, 50,000 తెచ్చుకోవడం కాదు. నాలా దాన్ని కాదు ఉద్యోగం అని పిలిచేది. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం అంటే ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు ఈ కార్యక్రమాన్ని సాధించడానికి ఎటువంటి ప్రణాళికా రచన చెయ్యవలసి ఉంటుందని ఊహ చేసి ఆ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి కదలిక ప్రారంభం చేసి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో తప్పకుండా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక విషయంలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతాడు. అయితే పురుష ప్రయత్నం ఒక్కటే విజయమునకు కారణం కాదు. కేవలం పురుష ప్రయత్నం చేత కార్యములు సాధింపబడవు. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సీతమ్మ చేత చెప్పిస్తారు, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు. పురుషుడు చేసేటటువంటి ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహము తోడై రావాలి. ఎంత కుండడు పాలైనా పెరుగు అవ్వాలంటే ఒక్క చుక్క పెరుగు అందులో పడాలి. పడితే కుండడు పాలు పెరుగవుతాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కూడా తోడు రావాలి. అందుకే తన యొక్క పౌరుష పరాక్రమములు తన తెలివితేటలతో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహమును పొందడానికి భక్తితో విధేయుడై ఈశ్వరార్చన చేస్తుండాలి. చేస్తుంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చిందనుకోండి, పురుష ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిసి రాలేదనుకోండి, పురుషుడు ఎంత బాగా ప్రణాళిక వేశాననుకున్నా అది చల్ల. దశరథ మహారాజు గారు ముహూర్తం పెట్టుకున్నాను, భరతుడికి తెలియదు, ఎక్కడో దూరంగా ఉన్నాడు, రేపే పొద్దున్న రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం అన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా రాత్రికి రాత్రి కథ మారిపోయి తెల్లవారేటప్పటికే పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యానికి నారచీరలు కట్టుకుని చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. అందుకని అసంకల్పితమీవ్యహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటారు. అనుదైవస్య కర్మతత్, దైవం ఎలా చెప్పిందో అలా మనం అన్వయం అవ్వడమే. పురుష ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. పురుష ప్రయత్నం ఎప్పుడు పోతుంది అంటే నిస్సత్తువ ఆవరించిపోయింది అనుకోండి, మనిషి నీరసపడిపోయాడు అనుకోండి. నీరసపడిపోవడం అంటే శరీరం అని కాదు నా ఉద్దేశం.
మనస్సు నీరసపడిపోయింది అనుకోండి. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థీషు ప్రవర్తక. ప్రయత్నం అనేటటువంటిది ఉంటే, సంకల్పం అనేది ఉంటే ఎప్పటికైనా వాడు పూజనీయుడు అవుతాడు. లోకంలో ఇన్ని చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్టుకు ఒక్కదానికే అంత పూజనీయత ఎందుకు వచ్చింది? భూలోక కల్పవృక్షం అని పిలిచి, పూర్ణకుంభం అంటే కొబ్బరి బొండమే, ఓ కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయే, ఓ శుభకార్యం జరిగిందంటే కొబ్బరాకుల చాపే, ఏదైనా మంచి మంగళ క్రతువు జరుగుతోందంటే స్తంభానికి కొబ్బరాకులు కట్టడమే. ఎక్కడిది కొబ్బరికి అంత గౌరవం అంటే ఒక్కటే దాని గౌరవానికి కారణం. లోకంలో అన్ని చెట్లు నీళ్లు పోస్తే నీళ్లు తాగి బతుకుతాయి. ఆ నీటి యొక్క విలువ ఎంత గొప్పదో గుర్తుపెట్టుకుంది కొబ్బరి చెట్టు. అందుకే చుక్క 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 భూమిలోంచి లాగి నెత్తి మీద పెట్టుకుంది బొండంలో నీళ్ళని. కృతజ్ఞతాభావముతో ప్రయత్నం ప్రారంభించిన కొబ్బరి చెట్టు ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి చుక్క చుక్క ఎట్నుంచి లాగుతోందో, ఎప్పుడు బొండంలో పోసిందో, ఎప్పుడంత అద్భుతంగా దాచిందో ఎవరికీ తెలియదు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు జీర్ణమైపోతాయి. కాబట్టి ప్రయత్నం, అసలు ప్రయత్నం అనేటటువంటి దాని ఎందే సమస్త ప్రపంచము వర్ధిల్లుతోంది. ఆ ప్రయత్నం అన్నది లేదనుకోండి, అసలు మనిషి జీవితానికి అభివృద్ధి అన్నది ఉండనే ఉండదు. అందుకే దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏది? చెట్టే. చెట్టు కన్నా గొప్ప ఉదాహరణ ఉండదు. ఒకడు చెట్టు వేస్తాడు, ఆ చెట్టు వేసినప్పుడు అంకురం వస్తుంది, మొక్క అవుతుంది. మొక్క పైన పెరగడం కనపడుతూ ఉంటుంది, కానీ ఆ మొక్క పెరగడానికి కావలసినటువంటి నీటిని అందించేది వేరు. మొక్క తెలుస్తోంది, పైన చీడ పడితే తెలుస్తుంది, ఆకు రాలితే తెలుస్తుంది, గొంగళీ పురుగులు పట్టుకుంటే తెలుస్తుంది. వేరు నీటి వైపుకి ఎడుతోందో వెళ్ళటం లేదో ఎవరికి తెలుసు? కటిక చీకట్లో వేరు నీరు వెతుక్కుంటూ వెడుతూ ఉంటుంది. ఓ బండరా ఎడ్డొస్తుంది, నువ్వు తొలగిపోని పేచీ పెట్టుకోదు, చాలా ఒడుపుగా బండరాతిని చుట్టుకుని దాని పక్క నుంచి వెళ్ళిపోతుంది. కటిక చీకట్లో గాజు పెంకుల్ని దాటుకుంటూ, రాళ్ళు దాటుకుంటూ నీటి కయ్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నీటి ఒడ్డున కూర్చుని నీరు లాగి చెట్టుకిస్తుంది. ఈ నీరు తాగి చెట్టు పెరుగుతుంది. ఆ వేరు నీటిని లాగలేకపోతే చెట్టు చచ్చిపోతుంది. కనపడే చెట్టు యొక్క గొప్పతనం కనపడనటువంటి చీకట్లో ప్రయాణం చేసి ప్రయత్నం చేస్తున్న వేరు మీద ఆధారపడి. ప్రయత్నం ఎక్కడుందో అక్కడ విజయం ఉన్నదన్నయ్య. అప్రయత్నంగా కూర్చున్న వాడిని ప్రయత్నంతో ఉన్న పురుషుడు కొట్టడం తేలిక. కృష్ణ భగవానుడు వంటి వ్యూహరచన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి యొక్క నాయకత్వం మనకుండగా, పక్కన తమ్ముడు అర్జునుడు ఉండగా, పైన నీ ఆశీర్వచనం ఉండగా, జరాసంధుడే పాటి తప్పకుండా మేము మట్టు పెట్టగలం. కాబట్టి అన్నయ్య, జరాసంధుడు ఎంత గొప్పవాడు, ఎటువంటి పుట్టుక ఉన్నవాడు, ఎలా బలం వచ్చింది పక్కన పెట్టు. ప్రయత్నం గొప్పదన్నయ్య. ఆ ప్రయత్నం చేత సాధిస్తాం. అది భారతంలో మెరుపులు. భారతం ఎందుకు వింటారు, భారతం ఎందుకు చదువుకోవాలి అంటే ఈ మెరుపుల కోసం చదువుకోవాలి, ఈ మెరుపుల కోసం వినాలి. ప్రయత్నశీలత అన్నది ఎంత అవసరము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి పనికొస్తుంది. నిజంగా మీరు ఆలోచన చెయ్యండి. ఇదే నిరాశావాదాన్ని కానీ వాళ్ళు చూస్తే, జరాసంధుడు అంత గొప్పవాడంటున్నారు, 135 మంది రాజవంశాలకు చెందినటువంటి రాజులందరినీ కారాగారంలో పెట్టాడంటున్నారు, శిశుపాలుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడంటున్నారు. తీరా మనం వెడుతుండగా జరాసంధుడి మీద యుద్ధానికి ఎడుతున్నామని ఎక్కడైనా చిన్న పెసరు పొగ బయటికి వస్తే దుర్యోధనుడు పైకి కనపడకుండా సహాయం జరాసంధుడికి అందించి ఇది పెద్ద ప్రళయం కింద, యుద్ధం కింద ప్రారంభమైతే ఉన్న రాజ్యం కూడా ఊడిపోతే, ఇన్నాళ్ళు ఎక్కడో ఏకచక్రపురంలో భిక్షాటన చేసి బతికాం, ఇప్పుడు మళ్ళీ ద్రౌపదీదేవితో కలిసి 5గురం ఏ భిక్షాటన చేస్తాం, ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు ఆ రాజసూయాగం చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఇన్నాళ్ళు నా నాన్నగారి యమలోకంలో ఆ యమసభలో ఇంకొన్నాళ్ళు ఉండనివ్వండి, తర్వాత చూద్దాం, కొంచెం మంది ఉంచుకోనివ్వండి అంటాడు. అది నిరాశావాది అనేటటువంటి మాట. ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేద్దామన్నాయా, మన ప్రయత్నాన్ని మనం పరమజాగరూకతతో చేద్దాం. జరాసంధుడి బలం వింటానంటావా? విను, మంచిదే. జరాసంధుడి బలం విని మనం మాత్రం భయపడకూడదు. జరాసంధుడు ఎంత బలవంతుడైనా కానీ దాన్ని మట్టు పెట్టడానికి మనకు నాయకుడు ఉండగా బెంగెందుకు? ప్రయత్నం చేద్దాం అన్నయ్య. ప్రయత్నం ఉన్న చోట విజయం సాధిస్తాం తప్పకుండా. కృష్ణ ఏది చెప్పు, ఆ జరాసంధుడి యొక్క వైభవం ఏమిటో మాకొక్కసారి అంటే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు.
మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు బృహద్రథుడు అనబడేటటువంటి రాజు. ఆయన పేరే బృహద్రథుడు. బృహత్ అంటే గొప్పది, విశేషమైనది అని. చాలా విశేషమైన రథుడు అంటే రథం ఉన్నవాడు. ఆయన దగ్గర గొప్ప రథం ఉంటుంది అన్నది అంతర్లీనం. బృహద్రథుడు ఆయన కాశీరాజు గారికి కవల పిల్లలు పుట్టారట, 2 ఆడపిల్లలు. కాశీరాజు గారికి పుట్టినటువంటి కవల పిల్లలు 2 ఆడపిల్లల్ని ఆయనే వివాహం చేసుకున్నాడు. చాలా సంతోషంగా కాలం గడిపాడు. అనేక మంది శత్రువుల్ని ఓడించాడు, రాజ్యాలు గెలిచాడు, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, పరిపాలనా దక్షుడని పేరు గాంచాడు. కానీ సంతానం కలగలేదు. 2 అక్క చెల్లెళ్ళే, ఎవరికి పుట్టినా సంతోషమే, కానీ 2కి పుట్టలేదు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, పుత్రకామేష్ఠి కూడా చేశాడు. దశరథ మహారాజు వారికి కూడా పుత్రకామేష్ఠి చేస్తే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగారు. కానీ బృహద్రథుడికి మాత్రం సంతానం కలగలేదు. చాలా బాధపడ్డాడు. బాధపడి ఒకానొకనాడు తన భార్యలిద్దరినీ తీసుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. ఒక మహారణ్యంలోకి ప్రవేశించి మహాత్ములైనటువంటి వారు తపస్సులు ఉంటారు, వారిని సేవించి వారి అనుగ్రహాన్ని పొందుతాం. ఇది భారతీయుల యొక్క సనాతనమైనటువంటి ధర్మమునందు ఒక అంతర్లీనమైన విశేషం. ఒక్కొక్కసారి యజ్ఞయాగాది క్రతువుల వలన సాధింపబడినటువంటి విషయం కూడా మహాత్ములైనటువంటి వారిని సేవించినటువంటి కారణం చేత సిద్ధిస్తుంది. ఇక్కడ నాతో కాశీయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కాశీయాత్రకు వెళ్ళినప్పుడు మనకి మహోపకారం చేసి, కాశీయాత్ర మనం చేసినంత కాలము మనకి ఏర్పాట్లన్నీ చూసినటువంటి కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళ పెద్దన్న గారు మనతో తిరుగుతూ ఉండేవారు. ఆయనకి మాటలు రాలేదు, పెద్దవారు అయిపోతున్నా ఆయనకి నోట మాట రాలేదు. మాట రాకపోతే ఎవరో చెప్పారు, మీరు శృంగేరి వెళ్ళిపోండి, శృంగేరి వెళ్ళిపోయి శృంగేరిలో శృంగగిరి పీఠాధిపతులు ఉన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పీఠాధిపత్యంలో ఉండేవారు. అప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గర కూర్చోండి, ఆయన సేవ చెయ్యండి. ఆయన ఎప్పుడైనా చూసి రే అది ఇలా పట్టరా అంటే తీసుకెళ్ళి ఇస్తూ ఉండండి. ఆయన దగ్గర కూర్చుంటే ఆయనకు అర్థమవుతుంది మీరు ఎందుకు వచ్చారో. ఆయన అంతేవాసిత్వాన్ని పొందండి, ఆయన సేవ చెయ్యండి, మీరేమీ అడక్కండి, ఆయన సేవ చెయ్యండి, ఆయన సేవాఫలం మీకు వస్తుంది మాట అన్నారు. నమ్మి వెళ్ళిపోయారు ఆయన శృంగేరి. వెళ్ళిపోయి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గర ఉండిపోయారు. ఉండిపోయి త్రికరణ శుద్ధిగా వారికి సేవ చేశారు. వారికి మాట వచ్చేసింది. ఆయన మనతో ఎన్నో మాటలు మాట్లాడి కాశీపట్టణం అంతా మనకి చూపించారు కూడా ఆయన. కాబట్టి మహాత్ముల యొక్క సేవ ఉత్తినే పోయేది కాదు. ఇక్కడికే అయ్యప్ప స్వామి దేవస్థానానికే ఒకానొకప్పుడు ఒక కుటుంబం వచ్చింది. వచ్చి పరిచయం చేసుకుని వాళ్ళు ఒక విషయం చెప్పారు. ఆయన భార్య గారికి ఎంత నిద్ర మాత్రం లేచినా ఆవలింత కూడా వచ్చేది కాదు. ఎంత వైద్యం చేయించారో. ఆవిడ నవనాడులు కుంగిపోయి నిద్ర లేక, ఇక నోట మెతుకు పెడితే సహించేది కాదు, జీర్ణం అయ్యేది కాదు, ఏం చేసినా నిద్ర పట్టేది కాదు. ఏం చేయాలో అర్థం కాక ఆవిడ కంచి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు సత్యదండం పట్టుకుని కూర్చుని ఉన్నారు. ఆయన చూసి ఆవిడేం చెప్పలేదు. చాలాసేపు అయిన తర్వాత తలెత్తారు. తలెత్తి ఆవిడ వంక చూసి నిద్ర పట్టట్లేదు నీకు అని ఒక పండు తీసి చేత్తో పట్టుకుని అభిమంత్రించి, కింద పెట్టకు, ఒళ్ళో పెట్టుకుని ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళి తల కింద పెట్టుకు పడుకో, రేపు పొద్దున్న విప్పి చూడు ఈ పండునన్నారు. ఆవిడ వెళ్ళి ఆ పండు తలగడ దిండి కింద పెట్టుకుని పడుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆవిడ మరునాడు ఆ పండు విప్పి చూశారు. ఆ పండంతా కూడా బూజు వచ్చేసి పురుగులు వచ్చేసి ఉంది. విప్పి చూడమన్నారు కానీ తినమనలేదుగా. ఆవిడ పండు పారేసింది. పండు పారేసి ఆవిడ మళ్ళీ కంచి వెళ్ళింది. పండు పుచ్చిపోయిందా, బూజు పట్టి పురుగులు వచ్చిందా, నీకు నిద్ర పడుతుంది లేపో అన్నారు. ఆయన ఏం చేశారో ఆయనకి తెలియాలి, ఎవరికి అందుతుంది? ఆ కుటుంబం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ వస్తుంటారు మన దేవాలయానికి. కాబట్టి మహాత్ములైనటువంటి వారిని సేవించినంత మాత్రం చేత కోరికలను తీర్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం అలా సేవించలేం కనుక, మనం ఇంకొకళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోలేం కనుక, ఇతరుల యందు భగవద్విభూతి కొంతమంది యందు ఉంటుందని అంగీకరించగలిగినటువంటి వినయం మనకి లేదు కనుక అలా ఎక్కడా జరగదని వాదించడం కన్నా మూర్ఖత్వం ప్రపంచంలో ఇంకోటి ఉండదు.
నాకు అలా చేయడం రాదండి. చాలా మంచి సత్యం చెప్పావు, అక్కడతో గొడవ వదిలిపోయింది. అలా జరగదండి, అదో పెంకిత అంతే. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది. నీకు జిజ్ఞాస ఉంటే కనపడతాయి, నీకు జిజ్ఞాస లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఉదాహరణలు రమ్మంటే? నీకు నమ్మకం లేనప్పుడు ఏది చూపిస్తే నువ్వు నమ్ముతావు? కాబట్టి ఆయన ఒకనాడు అరణ్యానికి బయలుదేరి సంతానాపేక్షతో అరణ్యంలో ఉండేటటువంటి మహాతపస్వి అయినటువంటి మునిని సేవించాలని ఆయన కోరిక. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ఠ అనంత మోక్షకాంక్షావిధి ఒక్క బాల సహకార మహీజము క్రింద నుజ్జలత్పావకతేజుడై తపముపాయక చేయుచునున్న ధన్యు కాక్షీవతుగాంచే గౌతము నకిల్బిషమానసు చండకౌశికున్. చండకౌశికుడని గౌతమ వంశంలో ఉద్భవించినటువంటి ఒక మహానుభావుడు, ఆయన ముని. ఆయన ఎప్పటివాడో ఆ విపినాంతరంబున, ఆ అరణ్యం లోపల నిరంతర నిష్ఠ, విశేషమైనటువంటి నిష్ఠతో మోక్షకాంక్షా విధి, మోక్షమును పొందాలనే కోరికతో ఒక్క బాల సహకార మహీజము క్రింద, ఒక లేత ఆకులు కలిగినటువంటి మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. లేత ఆకులతో చెట్టు ఉంది అంటే దానికి పెద్ద పెద్ద కాయలుండే అవకాశం ఉండదు. మహీజము క్రింద నుజ్జలత్పావక తేజుడై తపముపాయక చేయుచునున్న, అపారమైన తేజస్సుతో తపస్సు చేసుకుంటున్నటువంటి గౌతమ వంశంలో జన్మించినటువంటి మహాపురుషుడైన చండకౌశికుడనేటటువంటి మునిని చూశాడు. ఆయన తేజస్సుని చూసి ఈ మహానుభావుణ్ణి సేవించాలనుకున్నాడు. ఆయనని సేవిస్తున్నాడు. ఆయన్ని సేవించడం అంటే ఏమిటంటుందండి? ఆయన తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో స్నానానికి ఎడతారు. ఆయన స్నానానికి ఎడుతుంటే ఆయన పంచె పుచ్చుకునేవాడు, ఆయన కమండలం పుచ్చుకునేవాడు. ఆయన స్నానం చేస్తే ఆయన బట్ట పిడిచి ఆరేసేవాడు, పొడి బట్ట ఆయనకు అందించేవాడు. ఆయన స్నానం చేస్తే సంధ్యావందనం చేసుకోవడానికి కమండలంతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టేవాడు, అర్ఘ్యపాత్ర పెట్టేవాడు. ఆయన సంధ్యావందనం అయిపోతే ఆయన వెనకాతలు బయలుదేరేవాడు. ఆయన ఏదైనా తిందామనుకుంటే కందమూలాలు తేనె అక్కడ సిద్ధం చేసేవాడు. రాత్రి ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు ఎత్తేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఆయన అడగలేదు, ఎందుకు ఇలా చేస్తున్నాను ఈయన చెప్పలేదు. సేవ చెయ్యడమే విధిగా చేస్తూ వెళ్ళిపోయాడు. అలా చెయ్యగా 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 ఒకనాడు చండకౌశికుడు అడిగాడు, ఎంత గొప్ప సేవ చేశాట! ధరణీశ్వరుడం మునివరు పురాతనమునిన్ నిరాశు పుణ్యాత్మో నిరంతర కృత నియమ సపర్యా వరివస్యుండగుచు భక్తి వదలక కొలిచాను. ఆ ముని ఎటువంటి వాడు? సేవలు చేయించుకుందామన్న కోరికున్నవాడు కాడాయన. ఆయన పురాతన మునిన్, ఆయన ఎప్పటివాడో, ఆయన వయస్సెంతో ఎవరూ చెప్పలేరు. నిరాశు, ఆయనకి ఏమీ కోరిక లేదు. ఇతనెవరో వెనకాల పంచి పట్టుకెళ్ళాలని, ఆయన ఎవరో స్నానం చేస్తుంటే ఆయనకి బిందెతో నీళ్లు తేవాలని అలాంటి కోరికలు ఆయనకి ఏం లేవు. ఈయన చేస్తున్నాడు, ఆయన ఊరుకున్నాడు. ఆయన మానేస్తే ఈయన ఏమనుకోడు, శుభం భూయాత్ అంటాడు. అటువంటి నిరాశు పుణ్యాత్ముడు, దానికి తోడు నిరంతర కృత నియమ సపర్యా వరివస్యుండు. అటువంటి మునికి నిరంతరం కఠోర దీక్షతో ఆయనకి సేవ చెయ్యడమే తన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పెట్టుకుని మహానుభావుడైనటువంటి ఈ రాజు బృహద్రథుడు ఆయన్ని సేవిస్తూనే ఉన్నాడు. అలా సేవించగా 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 ఆయనకి అనుగ్రహం కలిగింది. నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే మహారాజు అన్నాడు, నాకు రాజ్యం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్త భోగభాగ్యములు ఉన్నాయి. ఇన్ని ఉన్నా పిల్లలు తొక్కని పక్క ఉంది ఇంట్లో, అది చాలా బరువుగా ఉంది. ఇంట పిల్లలు తిరిగితే ఆ ఆనందం వేరు, పిల్లలు లేరు. దాని మీద నాకు ఉన్నవన్నీ బరువుగా ఉన్నాయి. పిల్లలుంటే అన్నీ అనుభవించాలని ఆనందం కలుగుతుంది. అది మనుష్య జీవితానికి ఉండేటటువంటి విశేషం. ఒక వయస్సులో ఒకటి ఇది ఉంటే చాలనిపిస్తుంది. కొంత దాటాక అబ్బా ఇది ఉండి అది లేనప్పుడు ప్రయోజనం ఏమిటనిపిస్తుంది. అందమైన భార్య దొరికితే చాలని యవ్వనంలో అనిపిస్తుంది. ఒక్క 10 ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు కనకపోతే ఎందుకు ఈ దాంపత్యం అనిపిస్తుంది. పిల్లలు కలిగిన తర్వాత వాడు ప్రయోజకుడు కాకపోతే ఏడుపు వస్తుంది. వాడు ప్రయోజకుడైతే బెంగ ఎక్కువైపోతుంది. ఇంత మంచి కొడుకు, వీణ్ణి ఎవరు చటుక్కున ఎటువైపు లాగేసుకుంటారో,
వీడు ఎక్కడ భార్యకి వశుడైపోతాడో, ఎక్కడ అత్తవారికి వశుడైపోతాడో బెంగ. ఎక్కడ ప్రేమ ఎక్కువైపోతుందో అక్కడ శంక ఎక్కువైపోతుంది. వాడు ఒక్క గంట రావడం ఆలస్యం అయితే వీడికి ఏమైంది, ఇంకా రాలేదు, ఏమైంది ఏమైంది ఏమైంది, ప్రాణం కొట్టుకుపోతుంది. మనిషి జీవితం ఏది చేద్దామన్నా బెంగే. అసలు బెంగ లేకుండా మనిషి బ్రతకగలగడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. ఎప్పుడూ ఏదో బెంగే, ఉంటే ఉందని బెంగ, లేకపోతే లేదని బెంగ. కాబట్టి ఇన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు, అందుకు ఏడుస్తున్నాను అన్నాడు. చాలా చిత్రంగా ఉంటుంది మనుష్య జీవితం. దశరథ మహారాజు గారికి శాపం ఇచ్చాడు. ఆయన కొడుకుని కొట్టాడని, నేను ఎలా హాపుత్ర హాపుత్ర అంటూ చనిపోతున్నానో అలాగే నువ్వు కూడా హాపుత్ర హాపుత్ర అంటూ మరణిస్తావు. ఆయన పెద్ద లెక్క పెట్టలేదు. ఎందుకంటే లోపల మనసులో చిన్న సంతోషం ఉంది. హాపుత్ర హాపుత్ర అంటూ చచ్చిపోతానంటే నా కొడుకు ఉంటాడు అన్నమాట ఖాయంగా. ఆఖరణ చెప్పాడు కౌసల్యకి, హాపుత్ర హాపుత్ర అంటూ కొడుకు పక్కన లేనప్పుడు కొడుకుని తలుచుకుంటూ చచ్చిపోవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది కౌసల్య అన్నాడు. చిత్రం ఏంటంటే ఈయన చెప్పుకుపోతున్నాడు, వినడానికి ఆవిడ సిద్ధంగా లేదు. ఆవిడ సొమ్మశిలి నిద్రపోయింది, సుమిత్ర నిద్రపోయింది. కానీ ఆయనకి కాలం అయిపోయింది. పాపం ఆయన మాత్రం ఈ కథ చెప్పుకుని పెద్దగా ఏడిచి రొదపెట్టి ఊపిరి విడిచిపెట్టేశాడు. తెల్లవారు లేచిన తర్వాత ఇంకా లేవట్లేదు ఏమిటని చూశారు, శరీరం విడిచిపెట్టేశాడు. అప్పటికి అలా ఉంటాయి. ఒకప్పుడు వరంలా అనిపించింది, ఇంకొకప్పుడు శాపంలా అనిపిస్తుంది. కాబట్టి అన్నీ ఉన్నాయి, సంతోషించారు. ఇద్దరు భార్యలు దెబ్బలాడుకోరు, కవల పిల్లలు అక్క చెల్లెళ్ళు కదా అనుకున్నాను, సంతానం లేదు. ఏమి నా కర్మ, మహాప్రభో నాకు సంతానాన్ని అనుగ్రహించమన్నాడు. ఆయన వెంటనే ధ్యానం చేస్తూ కూర్చున్నాడు మహర్షి. పైనుంచి ఒక మామిడి పండు ఒకటి ఆయన విశాలమైనటువంటి తొడ మీద పడింది. పడడం అంటే అదేదో గాలేసి పడలేదు, చిలక కొడితే పడలేదు, లేకపోతే అది పండిపోయింది కాబట్టి పడలేదు. ఈయన సంకల్పానికి పడింది. ఈయన సంకల్పానికి అంటే ఇప్పటి వరకు ఆ భార్యలు గర్భిణులు కాకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ మహారాజు యొక్క పాపాన్ని తొలగించి వాళ్ళకి గర్భశుద్ధిని కల్పించి రాజపుత్ర సంతానాన్ని పొంది తండ్రి అవ్వడానికి యోగ్యమైనటువంటి స్థితిని తన ప్రసాద రూపంలో కల్పించడానికి వీలైన రీతిలో ఆయన ఆ మామిడి పండును అనుగ్రహించాడు. అంతేగాని మామిడి పండు తింటే పిల్లలు పుట్టారు కాదు, మామిడి పండు యందు మహర్షి ప్రవేశపెట్టినటువంటి మంత్ర బలం చేత అది. అందుకని మహాత్ములు ఇచ్చేటప్పుడు వాళ్ళు అనుగ్రహిస్తే ఓసారి ఇలా ఇలా పండుని బాగా చేత్తో రుద్ది ఇస్తారు. అంటే వాళ్ళు జపం చేసి అనుగ్రహించి ఇస్తారు. ఎన్నో తర్కాణాలు. పెద్ద తుఫాన్ వస్తుంటే రథోత్సవం ఎలా జరగాలని బెంగపెట్టుకుంటే గుంటూరులో శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి గారు ఎంతసేపు ఉంటుంది రథోత్సవం అని అడిగారు. ఏదో 11 గంటలకి రథం బయలుదేరుతుందండి, 3 గంటలకి తిరిగి వచ్చేస్తుంది. 4 గంటలకి వాన పడితే పర్వాలేదా అని అడిగారు. పర్వాలేదు. కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని జపం చేసి ఇచ్చారు. ఈ కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని రథం ముందు నడవండి అన్నారు. 11 గంటల 45 నిమిషాలకి కూడా హోర్న పడుతోంది వాన. పీఠాధిపతులు చెప్పారు, నమ్మకంతో కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని బయలుదేరారు. వెనక రథం ఖచ్చితంగా 12 వర్షం ఆగిపోయింది. 3 రథం వచ్చేసింది. 4 మళ్ళీ వాన పడడం ప్రారంభమైంది. వారి శక్తి అంతే. ఆ మహాత్ములు సంకల్పం చేసి భగవంతుణ్ణి ప్రార్థన చేసి ధ్యానం చేసి చేత పూర్ణఫలాన్ని పట్టుకుని ఇచ్చారంటే ఆ శక్తి దాంట్లో ప్రవేశించి కార్యాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి నేను అదే మీతో మనవి చేసేది, నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. కొబ్బరికాయ పడితేను మామిడి పండు పడితేను పిల్లలు పుడతాయా అండి అన్నవాడికి పుట్టరు. ఎందుకు పుట్టరు అంటే ఒకటే కారణం, విశ్వాసము ప్రాతిపదిక. ఆ విశ్వాసము లేని చోట ఫలించవు. కాబట్టి ఆయన ఆ మామిడి పండు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మామిడి పండు పట్టుకుని మహారాజు చక్కగా సంతోషంగా తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ మామిడి పండుని 2 భార్యలకి ఇవ్వాలి కదా, మరి ఎవరో ఒకళ్ళకి ఇస్తే ఏం బాగుంటుంది, చిన్నబుచ్చుకుంటారు. పైగా అక్క చెల్లెలు కవల పిల్లలు. అందుకని ఆ పండుని మధ్యకి కోశాడు. కోసి 2 ముక్కలు చేసి 2కి చెరుకొక ముక్క ఇచ్చాడు, తినండి అన్నాడు. వాళ్ళిద్దరూ తిన్నారు. 2 గర్భిణులయ్యారు. మహాసంతోషాన్ని పొందాడు మహారాజు. ఇక వాళ్ళకి ప్రసవం అయ్యేటటువంటి కాలం ఆసన్నమైంది. 2కి ప్రసవం అయింది. ఒక మనుష్యుని యొక్క శరీరం సగభాగం పుట్టే 2కి.
సగం నుదురు, సగం ముక్కు, సగం నోరు, సగం గడ్డం, సగం కంఠం, సగం వక్షస్థలం, ఏదో సగం తొడ, సగం కాలు, అలా ఒక సగం ముక్క ఒకళ్ళకు పుట్టింది, ఒక సగం ముక్క ఒకళ్ళకు పుట్టింది. చూడగానే హడిలిపోయారు ఇద్దరు రాణులు. అరే వీళ్ళు పూర్ణమైన శిశువులు కారు, ఇవి ముక్కలు, చూడ్డానికే పరమ భయంకరంగా ఉంది. ఈ ముక్కని రాజుని పిలిచి ఎలా చూపించాం, మాకు పుట్టిన బిడ్డలు వీళ్ళని అని కొద్దిగా కదులుతున్నాయి ఆ ముక్కలు. ఆ కదులుతున్నటువంటి ముక్కల్ని దాదులకిచ్చి తీసుకెళ్లి 4 వీధుల కూడల్లోకి విసిరేయండి. ఇద్దరు రాణులకు పుట్టినటువంటి బిడ్డల్ని పట్టుకుని, ఆ బిడ్డలంటే ఆ శరీరపు ముక్కలు 2 ముక్కల్ని పట్టుకుని దాదులు తీసుకెళ్లి 4 వీధుల కూడలిలో పారేశారు. అక్కడ ఒక రాక్షసి తిరుగుతుండేది, ఆమె నరభక్షకి, ఆమె తింటుంది వాటిని. అందుకని ఆ 4 వీధుల కూడలిలో పారేశారు 2 ముక్కల్ని. పడేస్తే జరా ఆ రాక్షసి పేరు. ఆవిడ వచ్చింది, అందరి దగ్గరికి వస్తుంది ఆవిడ, కానీ మన దగ్గరికి వస్తే భయపెడుతుంది. జరా అంటే వృద్ధాప్యం. కాబట్టి ఆవిడ వచ్చి బానే దొరికింది రోయ్, 2 ముక్కలు దొరికాయి, ఈ 2 ముక్కలు తిందామని చెప్పి ఆ 2 చేతులతో 2 ముక్కలు ఎత్తి పట్టుకొని దూరంగా వెళ్ళి తిందామని ఏదో 2 అరటిపళ్ళు చేత్తో కలిపి పట్టుకున్నట్టుగా 2 ముక్కల్ని కలిపి పట్టుకుని ఒళ్ళో పెట్టుకోగానే అపారమైనటువంటి బరువు అయిపోయి ఆ పిల్లవాడు వజ్రం లాంటి శరీరంతో ఏడవడం మొదలుపెట్టాడు. వాడు పిల్లవాడు అయిపోయాడు. తెల్లబోయింది ఆ రాక్షసి. ఆవిడికి ఆ మహారాజు వలన ఆ ఊళ్ళో అన్నం దొరుకుతోందని ఒక కృతజ్ఞత. అందుకని ఆమె ఆ పిల్లవాడిని పట్టుకుని గబగబా మహారాజు దగ్గరికి వచ్చింది. వింత చూశారు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. దాదులు వచ్చారు, మహారాజు వచ్చాడు, రాణులు వచ్చారు, రాక్షసి చేతిలో ఉన్నాడు. చంపి తినేస్తుందేమో, అంతర్ధానం అయిపోతుందేమో అని చూస్తున్నారు. ఆమె అంతర్ధానం అవ్వలేదు. ఆ పిల్లవాడిని పట్టుకుని రాజు బృహద్రథుడి దగ్గరికి వచ్చింది. ఎత్తికొని చనంగా ఇమ్మగునట్లుగా మెదలుచున్న వ్రయ్యలదిమి 2 కూడబట్టే అవియు కూడి ఒండుంటితో చక్కనంటి 2 నొక్కటయ్యే. ఆ 2 కలిపి పట్టుకున్నప్పుడు 2 కలిపి ఒక్క పిల్లాడైపోయి ఏడవడం మొదలెట్టింది. ఆ రాక్షసి ఎత్తికొనన్ భారముగా వజ్ర కఠిన బంధు రతనుడై ధీరుడు బాలకుడేక్ష మహారవమున దాని చేతులాడకయుండన్. ఆ పిల్లవాడిని పట్టుకుని ఆవిడ వస్తూ ఉంటే క్షణానికి వాడు వజ్రంలా కఠినమైనటువంటి శరీరంతో బరువెక్కిపోతున్నాడు. ఎత్తుకోలేకపోతుంది ఆ రాక్షసి. అంత బరువైపోయాడు ఆ పిల్లాడు. అయిపోయి వాడు పెద్ద మహారవం, అంత రవం చేశాడు కాబట్టి రావణా అని పిలిచాడు ఆ పరమేశ్వరుడు. అప్పటి వరకు ఆ పేరు లేదు రావణాసురుడికి, వాడి పేరు పులస్త్య బ్రహ్మ. కానీ ఆ కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నప్పుడు చేతులు కిందుండిపోతే శివుడు బొటన వేలుతో నొక్కినప్పుడు పెద్ద కేకలేశాడు. ఏమిట్రా ఇంత రవం, ఇంత అరుస్తున్నావు, రావణా అని పిలిచాడు. శివుడు నన్ను అలా పిలిచాడని వాడు రావణా అని పేరుట్టు తిరిగాడు. అదో సంతోషం ఒక్కొక్కడికి. కాబట్టి ఆ పిల్లవాడు బరువైపోతున్నాడు. ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి రాజు చేతిలో పెట్టి, మహానుభావ, నువ్వంటే నాకు ఒక కృతజ్ఞత ఉంది. ఈ ఊళ్ళో అన్నం తిని బతుకుతున్నాను. నీకేదైనా మంచి కానుక ఇవ్వాలనుకున్నాను. నా అదృష్టం ఇవాళ ఈ పిల్లాడు నా చేతిలో బతికాడు కాబట్టి నీకు ఇస్తున్నాను. ఇదిగో ఈ పిల్లవాడిని తీసుకో. ఆయన పిల్లవాడిని తీసుకుని పరమ సంతోషాన్ని పొందాడు. ఏమైపోనో ఈ పిల్లలు, 2 కుక్కలు విడుచుకుపోతే నీ చేతిలో పడ్డారు కాబట్టి సంధించావు, కలిపావు, బతికాడు. జరా అన్న రాక్షసి చేత సంధింపబడి 2 ముక్కలు కలిపితే బతికినవాడు కనుక ఈ పిల్లవాడికి నేను ఎవరి పేరు పెట్టను, నీ పేరు పెట్టుకుంటానని జరాసంధుడు అని పేరు పెట్టాడు. తండ్రి అయిన బృహద్రథుని చేత రాక్షసి యొక్క పేరు మీదుగా పెట్టబడిన పేరు కనుక ఆ పిల్లవాడికి జరాసంధుడు అని పేరు వచ్చింది. వీడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడు పెరిగి పెద్దవాడైతే ఎలా పెరిగి పెద్దవాడయ్యాడన్నారంటే నన్నయ్య గారు, ఈహిత విధానములలో కాహిత దుస్సహన తేజుడై వాడు మహోత్సాహముతో వర్ధిల్లే ఘృతాహతుల ప్రవృద్ధి నుండు అగ్నియపోలెన్. అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది, నెయ్యి పోస్తున్న కొద్దీ ఇంకా మంట పైకి లేస్తూ ఉంటుంది. అలా వాడు ఎలా వృద్ధిలోకి వచ్చాడంటే ఈహిత విధానములలో వాడేమనుకున్నాడో అలాగే చేసి. అంటే దాని అర్థం ఏమిటి? పెద్దలు చెప్పినట్లు కాదు, వాడు ఎలా అనుకుంటాడో అలాగే చేస్తాడు. వాడికి ఇది మంచి అనిపించింది అనుకోండి, అదే చేస్తాడు. అంటే వాడికి బలము మూర్ఖత్వము 2 బయలుదేరాయి ఇప్పుడు. కాబట్టి ఈహిత విధానములో తాను ఎలా అనుకున్నాడో అలాగే చేసుకుంటూ వాడు వృద్ధిలోకి వచ్చాడు.
వచ్చి ఆహిత దుస్సహన తేజుడై, అతని తేజస్సు సామాన్యమైన తేజస్సు కాదు. నన్నయ్య గారు ఒక పోలిక వేశారు. నదులు కదిలి 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 సముద్రంలో ఎలా కలిసిపోతాయో పరాక్రమవంతులం అనిపించుకున్న రాజులందరూ జరాసంధుడిలో అలా కలిసిపోయారు, ఓడిపోయిన కారాగారంలోకి పోయారు. అంతటి మహాతేజోమూర్తి, అంతటి పరాక్రమవంతుడు. అటువంటి వాడు మహోత్సాహముతో వర్ధిల్లే, అది ప్రమాదం. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, మనిషికి ఉత్సాహం ఉండాలి, మహోత్సాహం ఉండకూడదు. ఉత్సాహానికి మహోత్సాహానికి తేడా ఏమిటో తెలుసా? ఒక పని చేసేటప్పుడు ఆ పనిని మనం చెయ్యగలమనేటటువంటి విశ్వాసంతో, చేస్తున్నప్పుడు సంతోషంతో చేసినది ఉత్సాహం. బరువుగా చేయకూడదు. కొంతమంది చూడండి, ఇంక నుంచి నేను నియమం పెట్టుకున్నానండి, ప్రతి శనివారం వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రం, లక్ష్మీ స్తోత్రం చదువుకుంటాను ఇంకా అంటే. శుక్రవారం నాడు ఒక్క 2 రూపాయలు తులసి దళాలు తెచ్చుకొని శనివారం సూర్యోదయ పూర్వం చదువుతానండి అంటాడు. మొదటి వారం చాలా సంతోషంగా చేస్తాడు, 2వ వారం పర్వాలేదు, 3వ వారం అంటాడు రేపు శనివారం కాదు, తెల్లవారు కొట్టోట్లు లేవాలిగా, పడుకుని చావకపోతే ఏం లేవరా మీరు పడుకోని అంటాడు. అంటే బరువు అవ్వడం మొదలైంది. ఇక ఆ తర్వాత నుంచి శనివారం వస్తోందంటే భయం. ఆ సుప్రభాతం చదవాలి, ఆ విష్ణు సహస్రం అవ్వాలి, ఇవన్నీ అవద్దు. ఎప్పటికవుతాయి? నువ్వు పాడకపోతే ఆయన లేవడా? నువ్వు చదవకపోతే ఆయనకి చదివేవాడు లేడా? నిన్ను ఎవడనమన్నాడు చదువుతానని? ఎవడు ఏడుస్తూ చదవమన్నాడు నిన్ను అంత బరువుగా చేయకూడదు, సంతోషంగా చెయ్యాలి. సుప్రభాతం చదివేటప్పుడు పరమ సంతోషంతో చదవాలి. ఆవలిస్తూ సుప్రభాతం చదవకూడదు, ఉపన్యాసం వింటూ ఆవలించకూడదు. కాబట్టి సంతోషంతో ఉండాలి. అలాగని పరమోత్సాహంతో ఉండకూడదు. పరమోత్సాహం అంటే కట్టు తప్పి ప్రవర్తించకూడదు. నువ్వు ఏది చేస్తున్నా నువ్వు అవతల వారి చేత నువ్వు చేసిన పని ప్రశ్నింపబడేటట్టుగా చేయకూడదు. నిన్ను వంగి నమస్కారం చెయ్యొద్దు అని నేను చెప్పాను అనుకోండి, నా దగ్గరికి వచ్చినప్పుడు అదే బాగా గుర్తుండాలి. అంటే గురువుగారు దానికి కదా ప్రీతి చెందుతారు, మాట విన్నాడు, గుర్తుపెట్టుకుంటున్నాడని. నా దగ్గర వచ్చి వంగి నమస్కారం చేయకయా అని చెప్పాను నేను ఒకరికి. ఆయన వచ్చినప్పుడల్లా అలాగే చేసి మర్చిపోయానండి అన్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా బాధపడతానా? వినయం అనుకోనా అత్యుత్సాహం అనుకోనా? ఇప్పుడు అది పరమోత్సాహం అంటే తన మీద తాను నియంత్రణ కోల్పోతుంటాడు. అది ప్రమాదకరం కదా మరి. అందుకే మహోత్సాహం అన్న మాట ఎప్పుడైనా పురాణంలో మీకు కనపడింది అనుకోండి, వాడు ప్రమాదాన్ని కౌగిలించుకుంటాడని గుర్తు. అక్కర్లేని పనులకన్నింటికీ పోతూ ఉంటాడు, తనకు ఉంది కదా అని ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాడు, అనవసరపు పని. ఈ అనవసరపు పనికి వెళ్ళడం అన్నది లేనిపోని ఇబ్బందులను తీసుకొస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? పరమోత్సాహవంతులు సగరులు. రామాయణంలో 60,000 మంది అందుకే బూది కుప్పలైపోయారు ఆఖరికి. పరమోత్సాహం కలిగినటువంటి వాడు, పరమోత్సాహముతో వర్ధిల్లే. మంట మెల్లిగా మండుతోంది అనుకోండి, అన్నం వండి పెడుతుంది, పులుసు వండి పెడుతుంది. మంట అదుపు తప్పి పైకి లేచింది అనుకోండి, ఇల్లు కాలిపోతుంది. అగ్నికి పరమోత్సాహం పనికిరాదు. అగ్ని ఉత్సాహంతో ఉండాలి. నీరు గారిపోయి అగ్ని అసలు రావట్లేదు అనుకోండి, ఊదుకుంటూ కూర్చోవాలి. అగ్ని పొగ లేకుండా మండాలి. అగ్ని పరమోత్సాహంతో ప్రజ్వరిల్లితే ఆ ఊరు దేశం ఉంటాయో వారికి తెలియదు, చాలా ప్రమాదకరం. కాబట్టి అది రచనా విశేషం అంటే అలా ఉంటుంది. ఎంత అందంగా మాట్లాడతారో, ఆ మాట్లాడడంలో ఉండేటటువంటి సొంపుని బట్టి అవతల వాని యొక్క వ్యక్తిత్వం మీకు అర్థమవుతుంది. కాబట్టి పరమోత్సాహముతో వర్ధిల్లే ఘృతాహతుల ప్రవృద్ధి పొందు అగ్నియబోలెన్. నెయ్యి పోస్తున్న కొద్దీ ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిహోత్రంలా ప్రజ్వరిల్లిపోతున్నాడు. అంటే ఏమిటి నెయ్యి? అతనికి పరమోత్సాహంతో పనిచేస్తాడు, విజయం సాధించాడు, ఇలాగే చేస్తానంటూ చేసుకుపోతాడు. అంటే ఆలోచన ఉండదు. ఎంత పరాక్రమవంతుడు కానివ్వండి, ఆగి ఆలోచించిన వాడెవరో వాడు వృద్ధిలో వస్తాడు. ఆగి ఆలోచించడం చేత కాని వాడెవడో వాడు ఎప్పుడో అప్పుడు గోతిలో పడిపోతాడు. అందుకే మీరు చూడండి, అరణ్యంలో సింహం జోలికి ఏవి వెళ్ళవు. మృగరాజు అని పేరు, కానీ సింహావలోకనము అని ఒక మాట ఉంది. అది ఏ జంతువుకి అన్వయం అవ్వదు. శునకావలోకనము, గార్ధబావలోకనము లేవు లోకంలో. సింహావలోకనము, అవలోకనము అంటే చూచుట,
సింహం ఓ 10 అడుగులు నడుస్తుంది, దాని వెంట్రుకల వాసనకి పారిపోతాయి జంతువులు. అది నడిచి ఆగుతుంది, ఏదో ఇలా గబుక్కుని చూసి వెళ్ళదు, పూర్తిగా ఆగుతుంది. ఆగి తిన్నగా మెడ బాగా వెనక్కి తిప్పి ఓసారి ఇటు చూస్తుంది, తర్వాత మళ్ళీ ఇటు తిప్పి ఇటు చూస్తుంది, అప్పుడు మళ్ళీ 10 అడుగులు వేస్తుంది. నన్ను ఏమీ ఏదీ చెయ్యదు అని నడవదు, ప్రతి 10 అడుగులకి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. అవలోకనము. విద్య నిలబడాలంటే తనలో తాను ఆమ్నాయం చెయ్యాలి. ఒక మంత్రం జ్ఞాపకం ఉండాలంటే ఆమ్నాయం చెయ్యాలి. తాను జీవితంలో వృద్ధిలోకి రావాలంటే తను చేసుకున్న పనిని తానే విచారణ చేసుకోవాలి. నేను ఇలా చేశాను కదా, ఎవరో కూర్చుని తీర్పు చెప్తే అతిశయం, ఇబ్బంది వస్తుంది, వాడు నన్ను అండమా అనిపిస్తుంది. విన్న మాటల్ని దృష్టిలో పెట్టుకుని, శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నీకు నువ్వే తీర్పు చెప్పుకోవాలి. నిన్న నేను చేశాను, ఇవాళ పగలు ఏం చేశాను, నేను ఏం మాట్లాడాను, నేను అలా మాట్లాడచ్చా, ఎంత పొరపాటు మాట మాట్లాడాను, ఇక నుంచి నేను అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదంటే నేనేం చేయాలి? మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఆవేశం ఉండబట్టి కదా పొరపాటు మాట దొరికిపోయింది. కాబట్టి అలా దొరలకుండా ఉండాలంటే ఇక నుంచి నేను సావధానంగా మాట్లాడతాను. మాట్లాడే ముందు ఇది మాట్లాడనా వద్దా అని ఆలోచించి మాట్లాడుతుంటాను తప్ప నేను అలా మాట్లాడను. ఇక నుండి జాగ్రత్త పడతాను. మాట్లాడేశానని బెంగ పెట్టుకుని నిద్ర మానేయడం కన్నా ఇక నుండి ఎలా ఉండాలని ఆలోచించుకుని బాగా నిద్రపోయి ఆరోగ్యంగా ఉండడం మంచిది కాదు. అది సింహావలోకనము, వెనక్కి తిరిగి చూచుట. అందుకే సింహావలోకనం చేసుకుంటాడండి ఆయన అంటారు. వెనక్కి తిరిగి చూసుకుంటాడు ఒకసారి. వృద్ధిలోకి వచ్చే వాళ్ళందరి లక్షణం అంతే. ఒకటి విన్నాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తాడు, ఇవాళ ఏం చెప్పారు, అందులో నేను పట్టుకోవలసిన విషయాలు ఏమున్నాయి. నేను ఒక 10 రోజులు ప్రసంగాలు కడితే 10 రోజుల ప్రసంగాల్లో నా జీవితంలో అనుష్ఠించవలసిన మంచి మంచి విషయాలు ఇవి నాకు పనికొస్తాయన్నవి భారతంలో నేనేం విన్నాను పొందుపరచుకుంటాడు. మనసులోకి దూరితే కదూ అనుష్ఠానంలోకి వస్తుంది. పుస్తకంలో ఉన్నది అనుష్ఠానంలోకి ఎలా వస్తుంది? నీ మనసులోకి ప్రవేశించింది. నేను అది విన్నాను కాబట్టి ఇప్పుడు నేను అనుష్ఠించాలి. నారదుడు చెప్పాడు, ఎంత మంచి మాట. శృతము దేనికి పనికి రావాలి? వృత్తమునకు పనికి రావాలి, శీలమునకు పనికి రావాలి. కాబట్టి నేను విన్నది నా స్వభావాన్ని మార్చుకోవడానికి వాడుకుంటాను నుంచి అన్నాడు. పనికొచ్చింది. ఇప్పుడు భారతం దిద్దింది. అలా పనికి రాలేదు, అలా సింహావలోకనం చేయడు, ఉపయుక్తం కాదు. వెళ్ళాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను, అంతవరకు పనికొస్తుందేమో తప్ప ఆయన్ని దిద్దడానికి మాత్రం పనికిరాదు. ఇంట్లో మందు ఉండి ఇంట్లో వ్యాధిగ్రస్తుడుంటే ఎంత ఉపయోగమో విని అనుష్ఠించకపోవడం అంతే ఉపయోగం. ఎప్పుడు ఉపయోగపడుతుంది ఔషధం? తాను పుచ్చుకున్నప్పుడు. తాను పుచ్చుకున్నాడు, ఉపయోగపడింది. కర్ర ఇంట్లో ఉంది, నువ్వు వీధిలో ఉన్నావు, కుక్క కరిచింది, కర్ర వచ్చి రక్షించదుగా. కర్ర నువ్వు పట్టుకున్నావు, కుక్క నిన్ను కరవదు. అనుష్ఠించాలి, నేర్చుకున్నది అనుష్ఠించాలి. మీకు ఎన్ని సాధ్యమైతే అన్ని. ప్రయత్నం అంటూ ప్రారంభించాలి. అసలంటూ మొదలు పెడితే కదూ ప్రారంభించడం. 93 ఏళ్ళు వచ్చినవాడు ఒకనాడు పుట్టినవాడే, పసిపిల్లవాడే ఈనాటి వృద్ధుడు కదూ కాలగతి ఎందు. కాబట్టి ఆ సింహావలోకనం అనేటటువంటి దానికి అంత ప్రధానమైనటువంటి లక్షణం ఉన్నది. అది మహోత్సాహవంతులకు ఉండదు. మహోత్సాహవంతుని ఎందు సింహావలోకనం ఉండదు. అది ప్రయత్నం లేనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అది అలివి మీలినటువంటి ధైర్యాన్ని ఇచ్చేస్తుంది. నన్నెవడు ఏం చేస్తాడు, నన్నెవడు ఏమీ చేయలేడు, నే చదవడం ఏమిటి, నే నేర్చుకోవడం ఏమిటి, నేను ఒకడికి నమస్కారం చేయడం ఏమిటి, ఆఖరికి ఏమవుతాడు? అదే పాడు చేసేస్తుంది. ఆ అహంకారమే పాడు చేసేస్తుంది. అరే నేనెంతటి వాణ్ణి అస్తమానం విమర్శించుకుంటూనే ఉన్నారనుకోండి, అప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. మహానుభావుడు 80 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత కూడా ఒక పక్క సంస్కృత భారతాన్ని, ఒక పక్క తెలుగు భారతాన్ని పుస్తకాధారం లేకుండా తిక్కన గారి పద్యాలు, నన్నయ్య గారి పద్యాలు, ఎర్ర గారి పద్యాలు, తిరుపతి వెంకటకవుల పద్యాలు అనర్గళంగా చెప్తూ ధర్మశాస్త్రాలు చెప్తూ వ్యాఖ్యానం చేస్తారు. మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారి భారతం చెప్తే చెప్తే ఏం చెప్పాను పుస్తకం పట్టుకుని? నేను భారతం చెప్పడమా? ఆ మహాత్ముడి పాదరేణువు నా తల మీద వేసుకోవడానికి నాకు యోగ్యత లేదు. అంతటి మహాత్ముడు ఆయన అనుకున్న నాడు నేను భారతం చెప్పడంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను.
నేను భారతం చాలా బాగా చెప్పేస్తున్నాను అనుకున్నాడు గోతిలో పడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి పరాకు అన్నది చాలా ప్రధానం. మహోత్సాహము మంచిది కాదు, ఉత్సాహము చాలా మంచిది. ఉత్సాహం లేకుండా ఉండకూడదు మనిషి. ఉత్సాహం అంటే చేస్తున్న పని యందు అనురక్తి, సంతోషం. ఉద్యోగానికి వెళ్ళి ఫైల్ రాస్తుంటే సంతోషంగా రాయాలి, పూజ చేసుకుంటే సంతోషంగా పూజ చేయాలి, నిద్రపోతే సంతోషంగా నిద్రపోవాలి, ఏడుస్తూ భారంగా అప్పుడు ఆలోచిస్తూ పడుకోకూడదు. ఉత్సాహము దెబ్బతింది అని గుర్తేమిటో తెలుసా? ఒక చోట పని ఒక చోట చేస్తే బరువు అవుతుంది. ఎప్పుడు మీరు ఆలోచించండి, మీరు పూజకి వెళ్ళి ఆ ఫైల్ ఎలా రాస్తే బాగుంటుంది ఆఫీస్లో ఇవ్వాలా అన్నది ఆలోచించారనుకోండి, కాసేపు ఆగి నేను పూజ సరిగ్గా చేయలేకపోయాను, ఏమిటో అంతా ఆఫీస్ గురించి ఆఫీస్కి వెళ్ళి ఇవాళ పూజ అంతా ఫైల్ గురించి ఆలోచించాను, ఈశ్వరానుగ్రహం ఏముంటుంది నాకు, నేను ఏం రాస్తాను, ఎలాగో నాకు ఇవాళ చీవాట్లు తప్ప ఉంటాడు. ఎక్కడ సరిగా సంతోషంగా ఉన్నాడు? ఎక్కడా ఉండడు. మనసుని ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలో అలా పెట్టగలగడమే ఉత్సాహం. పూజ గదిలోకి వెళ్ళావు, మనసు పూజ గదిలోనే ఉండాలి. ఎక్కడ ఏది వదిలిపెట్టేశావో అది వదిలిపెట్టేశావు, శరీరంతో పాటే అక్కడ విడిచిపెట్టాలి. కార్యాలయాన్ని 5:30కు వదిలిపెట్టేశావు, కార్యాలయాన్ని వదిలిపెట్టడంతో నీ మనసు కూడా వదిలిపెట్టేయాలి. సంధ్యావందనానికి కూర్చుంటే గాయత్రి, భారతం చెప్పడానికి వస్తే భారతం, ఇంటికి వెళ్ళిపోతే ఇంటి వ్యవహారం, నిద్రపోతే ప్రశాంతంగా అన్నీ పక్కన పెట్టి నిద్రపోవడం, భగవన్నామని చెప్పి. ఏది చేస్తున్నావో దాని మీద మనసు, ఒకటి చేస్తూ ఇంకొకటి మనసులోకి తెచ్చుకుంటే అనారోగ్యం వస్తుంది, రక్తపోటు చాలా తేలిగ్గా వస్తుంది. కాబట్టి మహోత్సాహవంతుడు, ప్రమాదకరమైన ధోరణి ఉన్నవాడు ప్రారంభం నుండి, బలమున్నది కానీ దానికి నిగ్రహము లేదు. అందుకే కార్ అని అనిపించుకోవాలంటే యాక్సిలరేటర్ ఎంత ప్రధానమో బ్రేక్ అంత ప్రధానం కాదని మీరు అనగలరా? ఈ కారు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుందండి అన్నారు అనుకోండి, నిజమే, మంచిది. ఏ పిఠాపురమో వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఎక్కేశారు. మధ్యలో ఎవరో పిల్లాడు పరిగెడుతున్నాడు, వేగంగా పెడుతుంది కానీ ఆగదండోయ్ అన్నారు అనుకోండి, బ్రేక్ ఉండదంటే ఎక్కుతారా? వేగం కాదు ప్రధానం, వేగముతో పాటుగా ఆగడం కూడా ప్రధానం. వేగంగానూ ఉండాలి, ఆగగలగాలి. ఎంత వేగంగా పెడతాడో అంత నిశ్చలంగా ఉండగలగాలి. అది ఉత్సాహం అంటే. హనుమని చూడండి, మనోజవం మరుతతుల్య వేగం, వాయువంత వేగంగా పెడతాడు. ఆయన ధ్యానంలో రామనామం చెప్పుకుంటూ కూర్చుంటే ఆయనకి ఏమీ తెలియదు. మనస్సు నిగ్రహించి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి శరీరం కూడా కదలకుండా అలా కూర్చుంటారు. వెళ్ళాలనుకుంటే లంకకి వాయువేగంతో పెడతారు, రామధ్యానంలో కూర్చుంటే నిశ్చలంగా కూర్చుంటారు. అంత పెద్ద కార్యం చేసి రామచంద్రమూర్తి యొక్క కౌగిలింత పొందుతారు. రామనామ భజన చేస్తే తాను వచ్చి సభలో కూర్చుని తల ఉంచుకుని సంతోషపడిపోతారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షసాంతకం. అది ఉత్సాహం. అది ఉన్నవాడు విజయం సాధిస్తాడు. మహోత్సాహం ఉన్నవాడు బ్రేకు లేని యాక్సిలరేటర్ ఉన్న కారు లాంటి వాడు. అది ఎక్కడో అక్కడ పడిపోతుంది. ఆ పడిపోవడం ఇక పైకి లేవదు, అదే దాని పరిసమాప్తి. కాబట్టి మహోత్సాహముతో వర్ధిల్లే ఘృతాహతుల ప్రవృద్ధి నుండు అగ్నియబోలెన్. నీతిని పోసినప్పుడు ప్రజ్వరిల్లే అగ్ని ఎలా ప్రజ్వరిల్లుతుందో అలా ప్రజ్వరిల్లుతూ వచ్చాడు. వచ్చి ఆయన పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అమ్మగదేశు నుగ్రబలు నాయుధ యుద్ధమునం జయింపగా ఇమ్మహినోపరెవ్వరు ఉమేశ్వరుడట్టి వరమ్ము వానికి నిమ్మిన ఇచ్చే కావున వినీతుడు వాయుసుతుండు మల్ల యుద్ధంబుననొచ్చునాతని నుదగ్ర మహాభుజ శక్తి ఏర్పడం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారితో. అతనికి పార్వతీశుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క వరం ఉంది జరాసంధుడికి. ఆ జరాసంధుడికి ఉమేషుడు వరం ఇచ్చాడు శివుడు, నువ్వు ఆయుధముల చేత సంహరింపబడవని. అందుకే అతన్ని చంపడం అర్జునుడికి కూడా సాధ్యం కాదు. అర్జునుడు గాంధీవం పట్టుకుని బాణం వెయ్యాలి. ఆయుధం లేకుండా చంపాలంటే మల్ల యుద్ధంలో చంపేయాలి. మల్ల యుద్ధంలో చంపేయడానికి భీముడు ఒక్కడే చంపగలడు. భీమసేనుడు అంతటి బలవంతుడు, పరమేశ్వరుడికి అంత నమ్మకం. ఆయనకి ఏమిటి, కుంతీదేవికి అంతే నమ్మకం. అందుకే కదూ నేను వాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒళ్ళో పెట్టుకుంటే, మీరు ఆదిపర్వంలో విన్నారు, ఒళ్ళో పెట్టుకుని ఉండగా పులిస్తే గభాలను లేచి పరిగెత్తింది, కింద పడిపోయాడు ఆయన. పసిపిల్లాడు కింద పడిపోయి ఆ కొండ కింద ఉన్నటువంటి పెద్ద శిల మీద పడ్డాడు. శిల నుగ్గైపోయింది, పిల్లాడు అలాగే ఉన్నాడు.
అంతటి మహాబలవంతుడు పుట్టుకతో భీమసేనుడు. కాబట్టి ఈ భీమసేనుడు మల్ల యుద్ధంలో చంపేస్తాడు జరాసంధుడిని. అంతకన్నా ఇంకో కారణాలు లేవు. ఎవరో వాడు కీచకుడు హిడింబాసుడు వీళ్ళందరూ నక్షత్రంలో పుట్టారు అలా ఏం లేదు. భీమసేనుడు బలవంతుడు, ధర్మమునందున్నవాడు, అందుకుని చంపుతాడు. కాబట్టి ఈ భీమసేనుణ్ణి తీసుకెడతాను, అర్జునుణ్ణి కూడా తీసుకెడతాను నాతో పాటు. భీమార్జునుడిద్దరూ నా పక్కన ఉండాలి. ఎందుకని అంటే అర్జునుడు చంపడం కోసం కాదు, కృష్ణుడు పక్కన అర్జునుడు ఉంటే వాళ్ళిద్దరి యొక్క సంతోషం వేరు. ఒక్కొక్క చోట ఒక ఇద్దరి మధ్య అలా కలుస్తుంది. అలా కలిసి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేస్తారు. పరమేశ్వరుడు అలా కూరుస్తాడు వాళ్ళని. కృష్ణార్జునుల్ని ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోభూతి. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయమే. అర్జునుడు వెనక్కి కూర్చుని కృష్ణుడు ముందు కూర్చున్నాడంటే సారథ్యంలో విజయమే. తిరుపతి వెంకట కవులు వాళ్ళిద్దరూ జంట కవులు, వాళ్ళిద్దరూ కలిస్తే విజయమే. ఈ మధ్య సంగీతంలో కూడా అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి పాటలు పాడడం అనేటటువంటి ప్రక్రియ వచ్చింది కదా. అక్క చెల్లెళ్ళు కలిసి పాడుకుంటారు, మంచిదే. నేనేం దోషం పట్టట్లేదు, నేను ఎవరిని విమర్శించట్లేదు, చాలా మంచిదే. ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఆడపిల్లలు సమానంగా సంగీతం నేర్చుకుని వేదిక మీద కూర్చుని ఒక్క కంఠంతో పాట పాడడం అంటే ఎంత హృద్యమైన విషయం అది. ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాదు సాధారణంగా. అలాంటిది ఇద్దరూ కలిసి కూర్చుని పాడడం అంటే చేతులెత్తి నమస్కరించవలసిన విషయం. కాబట్టి ఒక్కొక్క చోట ఇద్దరిద్దరు కలిసి అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. కృష్ణార్జునులు అలా రాణించినటువంటి వారు నరనారాయణుడు వాళ్ళిద్దరు. కాబట్టి భీమార్జునుల్ని తీసుకుని బయలుదేరుతాను అని ఆయన చెప్పి మేం కలిసి వెడతాం అంటే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. నువ్వు ఉన్న చోట విజయం ఉంటుంది, తప్పకుండా జరాసంధుణ్ణి వధిస్తారు. కానీ భీమసేనుణ్ణి, అర్జునుణ్ణి, నిన్ను ముగ్గురిని చూడకుండా నేను ఉండగలనా? అయినా కార్యం సాధించాలి కనుక, రాజసూయ మహాయాగం జరగాలి కనుక, జరాసంధుడు వధింపబడితే తప్ప ఈ కార్యం జరగదు కనుక తప్పకుండా నా సోదరుల్ని తీసుకుని నువ్వు బయలుదేరవలసింది అన్నాడు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ భీమార్జునుల్ని తీసుకుని బయలుదేరారు. అక్కడికి వెళ్ళి అబ్బో చాలా నదులు దాటారు, పర్వతాలు దాటారు, ఆ మగధ దేశాన్ని చేరుకున్నారు. వీళ్ళు వెళ్ళినప్పుడు భీమ, అర్జున, కృష్ణ రూపాలతో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నేను మీతో మళ్ళీ ఇంతకు ముందు కూడా మనవి చేశా. యుద్ధానికి వెడుతున్నారు, జరాసంధుణ్ణి చంపడానికి వెడుతున్నారన్న విషయం పొక్కకూడదు. పైకి పొక్కితే దుర్మార్గులందరూ ఇంకా పెద్ద పక్షం కింద చేరిపోతారు. అందుకని ఒక్కొక్కడిని విడివిడిగా ఉన్నప్పుడు చంపేసి ధర్మాన్ని నిలబెట్టడమే తేలిక. అందుకే ఆయనే పిలిచి పూజించి మీరు ఏదైనా కోరుకోండి అనడానికి ఏది యోగ్యమైనటువంటి రూపం అవుతుందో ఆ రూపాలు పొందారు. స్నాతక వ్రతం చేసుకున్న రూపాలని పొందారు. స్నాతక వ్రతం చేసుకున్నవాడు అంటే పూర్వకాలంలో గురుకులంలో విద్యాభ్యాసం ఉండేది. అంటే గురువు గారు గురుపత్ని ఎక్కడ ఉంటారో అక్కడికే వెళ్ళి విద్యాభ్యాసం. అది కూడా అహంకార పరిత్యాగం చేస్తే కానీ విద్య రాదు. నేను ఇంతటి వాడిని, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అని మొదలు పెడితే విద్య రాదు. అందుకని రాజు కొడుకు కానివ్వండి, మంత్రి కొడుకు కానివ్వండి, సేనాధిపతి కొడుకు కానివ్వండి, గురువు గారు ఒరే ఫలానా వీధికి వెళ్ళి మీరు భిక్షాటన చేసి అన్నం పట్టండి అంటే వాళ్ళు వెళ్ళి భిక్షాన్నం తీసుకొచ్చేవారు. ఆ గురుపత్ని ఆ భిక్షాన్నాన్ని వాళ్ళందరికీ కూడా పెట్టేది. పెడితే వాళ్ళందరూ ఆ భిక్షాన్నం తినాలి. అందరూ గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చెయ్యాలి. గురువుగారు చెప్పిన పాఠం నేర్చుకోవాలి. శిష్యులందరూ ఒక్కలాగే భూషయనం చెయ్యాలి. అందరూ చక్కగా దర్భలు తీసుకురమ్మంటే దర్భలు తేవాలి. ఒకటిగా కలిసి ఉండి పరమ వినయ విధేయతలతో గురువుని సేవించి విద్యని పొందడం పూర్తయిపోయిన తరువాత ఒరే నాయనా, నీకు నేను చెప్పగలిగినంత విద్య చెప్పేశాన్రా, నీ విద్యాభ్యాసం పూర్తయిపోయిందంటారు గురువుగారు. గురువుగారు నీ విద్యాభ్యాసం పూర్తయిపోయిందని చెప్తే దాన్ని స్నాతక వ్రతుడు అంటారు. ఇప్పుడు గురువు గారికి సంభావన ఇవ్వాలి. గురువుగారి దగ్గర చదువు నేర్చుకుని గురువుగారికి తిరిగి ఏమీ బహుమానం ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. అందుకని గురువుకి తగిన బహుమానం ఇవ్వాలి. కాబట్టి ఆ బహుమానం ఇచ్చి వెళ్ళాలి. ఈ పిల్లలు బహుమానం ఇవ్వడానికి వీళ్ళకి ద్రవ్యం ఎక్కడది అని అడిగారు. ఒక పిల్లవాడు గురుకులంలో విద్యాభ్యాసం చేసి స్నాతకుడైతే అంటే ఆ విద్యాభ్యాసం పూర్తయిపోతే ఆ పిల్లవాడు గురువుకి ఇవ్వవలసినటువంటి ద్రవ్యాన్ని ఇవ్వవలసినటువంటి కర్తవ్యం ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజు మీద ఉంటుంది. అందుకని స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు? రాజు దగ్గరికి వెళ్ళేవారు. రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఫలానా చదువుకున్నాం, చాలా సంతోషం, ఏది చెప్పు, 4 పన్నాలు చెప్పేవాడు.
మహారాజు చాలా సంతోషించి, మీ గురువుగారికి ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? మా గురువు గారికి ఇదిగో ఇది ఇద్దాం అనుకుంటున్నాను, ఇదిగో పట్టుకెళ్ళు. తన కోశాగారం నుంచి ఇచ్చేవాడు. శిష్యుడికి పట్టుకెళ్ళి గురువు గారికి ఇచ్చి ఆ బహుమానం బయటికి వచ్చి తీర్థయాత్ర చేసి స్నానం చేసి తిరిగి వచ్చి, సరే స్నాతక వ్రతం మీరు చూస్తున్నారుగా, పెళ్లి కొడుకుని తీసుకురావడం, గంట కింద బెల్లముక్క కొట్టడం, గృహస్థాశ్రమం స్వీకరించమనడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ స్నాతక వ్రతం చేసుకున్నవాణ్ణి చూస్తే మహారాజు ఆదరంగా పిలిచి సఖ్యత ప్రకటనం చెయ్యాలి, మధుపర్కం ఇవ్వాలి. మధుపర్కం అంటే పెరుగులో తేనె కలుపుతారు, జరి అంచు తెల్లబట్ట కాదు మధుపర్కం అంటే. మధుపర్కం అంటే పెరుగులో తేనె కలిపి రంగరించి ఇస్తారు. ఇస్తే మనం ఆప్యాయత కలిగిన వాళ్ళం అని చెప్పి గౌరవ సూచన చేసినట్టు. పెళ్లి కొడుక్కి అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం ఇచ్చింది అంటే, నాయన నువ్వు నాకు పుత్రపంచకంలో ఒకడివి, అల్లుడివి కావు, నా కొడుకుతో సమానవి కనించి సుమా అని చెప్పినట్టు. కాబట్టి ఆ మధుపర్కం ఇస్తాడు. ఆ మధుపర్కాన్ని మహారాజు ఇస్తాడు. ఇస్తే ఆ మధుపర్కాన్ని స్వీకరించిన తర్వాత ఏం కావాలని అడుగుతాడు. అయితే వాళ్ళు ఏదో వాళ్ళ కోరిక చెప్తారు, మహారాజు ఆ కోరిక చెల్లిస్తాడు వాళ్ళకి. అందుకే బ్రహ్మచారి సభలోకి వస్తే మహారాజు లేచి నించుంటాడు. బ్రహ్మచారి ఆశీర్వచనం చేస్తాడు. అందుకే కదా బలిచక్రవర్తి కథలో స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుధారాపద వ్యవహర్తకు నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకు అంటాడు వామనమూర్తి. ఒడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదెంచుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నీ మకము యోగ్యం అయ్యే సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. కాబట్టి మహారాజు బ్రహ్మచారి వచ్చినప్పుడు లేచి నిలబడి నీకేం కావాలని అడుగుతాడు. అందుకని స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళలా ముగ్గురు కూడా బయలుదేరి ఆ మగధ దేశాన్ని చేరుకున్నారు. చేరుకుని గిరివ్రజపురము, ఆ జరాసంధుడు పరిపాలించేటటువంటి రాజధాని, అక్కడికి వెళ్ళి ఓ కొండ మీద నిలబడి ఆ కొండ శిఖరం నుంచి చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూపించి భీమార్జునులతో చెప్తున్నాడు, గోరథమును వృషభము వైహారము వృషగిరియు చైత్యకాద్రియు అనగా భూరిగిరు లేను దీనికి శూరభటులు ఓలె కాచి చుట్టును ఉండు. ఓ భీమార్జనులారా, ఇదిగో ఈ జరాసంధుడు పరిపాలించేటటువంటి రాజధాని నగరాన్ని గిరివ్రజము అని ఎందుకు పిలుస్తారంటే, మహాయోధులైనటువంటి భటులు చుట్టూ నిలబడి మధ్యలో మహారాజుని ఎలా కాపాడతారో అలా ఈ గిరివ్రజం అనేటటువంటి నగరం చుట్టూ 5 శిఖరములు ఉంటాయి, పర్వత శిఖరములు. ఈ 5 పర్వత శిఖరముల మధ్యలో రాజధాని ఉంటుంది. ఎవరూ లోపలికి ప్రవేశించలేరు. అవి సహజంగా సైనికుల్లా రక్షణ పడతాయి. ఆ 5 గోరథము వృషభము వైహారము వృషగిరి చైత్యకాద్రి అనబడేటటువంటి 5 కొండలు. ఈ 5 కొండల్ని దాటి ఏదో ఒక కొండ దాటి లోపలికి వెళ్ళాలి. వెడితే గిరివ్రజంలోకి వెడతాం. గిరివ్రజంలోకి వెళ్ళగానే జరాసంధుని యొక్క రాజధాని ప్రవేశం చెయ్యగానే మనం ఆయనకి హితులమో అహితులమో తెలిసిపోతుంది. అసలు మనం వెడదామనుకుని కొండ ఎక్కగానే తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుందో తెలుసా భీమార్జనులారా? ఇక్కడ ఒక పెద్ద విశేషం ఒకటి ఉంది. గౌతమ మహర్షి ఈ వంశం వాళ్ళని అనుగ్రహించాడు. గౌతమ మహర్షి యొక్క అనుగ్రహము వలన తనకి కావలసిన వాళ్ళ శత్రువులా అన్నది జరాసంధుడు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఏర్పాటు ఉంది. ప్రాచీనమైనటువంటి మగధరాజులు మానుషాదము అనబడేటటువంటి ఒక ఎద్దుని చంపారు. చంపి ఆ ఎద్దు చర్మాన్ని ఒలిచారు. ఒలిచి దానితో 3 ఢక్కలు నిర్మాణం చేశారు. చేసి ఆ 3 ఢక్కలు పెట్టారు. ఢక్కలంటే పెద్ద పెద్ద డప్పులు ఉంటాయే, మన కపిల తీర్థంలో అసుర సంధ్య వేళలో ప్రదోష వేళ హారతులు ఇచ్చేటప్పుడు మోగిస్తారు. ఇంతంత చేతులు పెట్టి కొడతారు దాన్ని. అటువంటి ఢక్కలు 3 ఢక్కలు పెట్టారు. జరాసంధుడికి మిత్రులైన వాళ్ళు వస్తే ఊరుకుంటాయి. జరాసంధుడి శత్రు ఎవరైనా మాయోపాయంతో కపట రూపంతో లోపలికి వెళ్ళినా ఢక్కలు మోగుతాయి. ఎవరూ కొట్టక్కర్లేదు, అవే మోగుతాయి. అవి మోగగానే జరాసంధుడు కనిపెడతాడు ఎవరో శత్రు వస్తున్నాడని. కాబట్టి ఈ ఢక్కలు మోగకుండా ఉండాలంటే దాటితే కదా మోగుతాయి. ఈ ఢక్క దాటకుండానే ఈ ఢక్కల్ని బద్దలగొట్టేయాలి. వాటిని మన చేతులతో మన ముగ్గురు 3 ఢక్కల్ని బద్దలగొట్టాలి. అందుకు వచ్చారు ముగ్గురు. ఇద్దరే వస్తే 3 ఢక్కల్ని ఒక్కసారి బదలగొట్టలేరు.
ఇద్దరూ కలిసి ఇద్దరు కొట్టారనుకోండి మూడోది మోగేస్తుంది, తెలిసిపోతుంది. అందుకని ముగ్గురు వచ్చి ముగ్గురు 3 ఢక్కల్ని ఏకకాలంలో బదలగొట్టాలి. బదలగొడితే చర్మం చిరిగిపోతుంది, పైన ఆ తోలు చిరిగిపోతే ఇక ఢక్క మోగదు. అది చిరిగిపోయేటట్టుగా కొట్టాలంటే అంత కఠినమైనటువంటి వజ్రముల వంటి బాహువులు ఉన్న వాళ్ళై ఉండాలి. అందుకు తీసుకొచ్చాడు భీమార్జును. అది కృష్ణ భగవానుడి ప్రజ్ఞ అంటే. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు అలా రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు. కాబట్టి దారుణ వజ్రచారు భుజదండములన్ బలవద్విచార గంభీరులు ధీరులాక్షణమభేరులు మూటిని వ్రచ్చి చైత్యక స్ఫార నితంబ దేశమును భగ్నము చేసి గిరివ్రజంబున ద్వారమునందు చొచ్చి రతిదర్పితులా యదు కౌరవోత్తముల్. వాళ్ళు ముగ్గురు వెళ్ళి ఆ ఢక్క వెనకాతల నుంచి 2 చేతులు పైకెత్తి దారుణమైన వజ్రంతో సమానమైన చేతులతో ఆ ఢక్కల్ని ఒకేసారి కొట్టారు. కొట్ట 3 ఢక్కల మీద ఉన్న చర్మం చిరిగిపోయి ఇంకా ఆ ఢక్కలు పనిచేయడం మానేశాయి. మనం రాజుని చంపడానికి వెడుతున్నాం జరాసంధుణ్ణి, కాబట్టి మనం రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళకూడదు, పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి. పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి అంటే ఈ చైత్యమనబడేటటువంటి కొండని బద్దలగొట్టి వెళ్ళాలి. కాబట్టి ఈ కొండ మధ్య భాగాన్ని బద్దలు కొట్టి దాంట్లోంచి రంధ్రం చేసి అందులోంచి ఎడదాం, రండి బద్దలు కొడదాం అన్నాడు. కృష్ణుడు భీముడు అర్జునుడు వజ్రముల వంటి తమ చేతులతో ఆ కొండ బద్దల కొట్టి దారి చేసుకుని వెళ్ళారు లోపల. ఆ గిరివ్రజం అనేటటువంటి నగరాన్ని చేరారు. అంటే లోపల ఉద్దేశ్యం ఎలా ఉందో దానికి తగినట్టే అనుష్ఠానం ధర్మం. కాబట్టి పెరటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళారు. సుందరకాండలో స్వామి హనుమ అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఆ రాజద్వారంలోంచి వెళ్ళడం మానేసి ఆ ఒక్కసారి ద్వారాన్ని పట్టుకుని ఆ గోడ నుంచి దూకి లోపలికి ఎడుతూ చక్రేధపాదం చవ్యంచా శత్రువునాం శతమూర్ధని ఎడంకాలు పెట్టి దిగుతారు. ఆ శత్రువు యొక్క తల మీద పాదం పెట్టి దిగినట్టే. నవవ్యాకరణ పండితుడు మహానుభావుడు కనుక అలా దిగారైన. అలా వీళ్ళు కూడా పృష్ఠభాగంలోంచి వెళ్ళారు. ఇంటికొచ్చిన వాడు మిత్రుడు అనుకోండి, ఇంటి యజమాని యొక్క శ్రేయస్సు కోరేవాడైతే రాజద్వారంలోంచి రావాలి. అందుకే రాజద్వారే రాజగృహే అంటారు. ఆ ఇంటి యజమానిని చంపాలన్న ఆలోచనతో ఉన్నవాడు అనుకోండి, శత్రువు అనుకోండి, పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి. అందుకే వీధి తలుపు వేసేసి పెరట్లోంచి రండి అనకూడదు. అంటే వాడు ఇంటి యజమానిని చంపడానికి వచ్చిన వాడు శత్రువు అని గుర్తు. వీధి తలుపు తీసి వీధి తలుపులోంచే రండి అనాలి. వీధి తలుపు వేసేసి పెరట్లోంచి రండి అంటూ ఉండకూడదు ఎవరిని, వీధిలోంచే రమ్మనాలి. కాబట్టి వీధిలోంచి వెళ్లకుండా పెరటిలోంచి లోపలికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పుష్పాలని చందనాన్ని అమ్మేటటువంటి గృహాలు ఉన్నాయి. ఆ పుష్పాలని తీసుకుని దానికి ఒక లక్షణం ఉంది శాస్త్రంలో. నాకుండలి నాముకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని. పురుషుడు ఎలా ఉండాలి అంటే నిజానికి పూలదండ ఎప్పుడూ మెడలో వేసుకుని ఉండాలి. ఉపన్యాసం చెప్పేటప్పుడే కాదు, ఎప్పుడూ మెడలో పూలదండ ఉండాలి, ఎప్పుడూ పూలదండ ఉండాలి, చందనాన్ని అలదుకుని ఉండాలి. కాబట్టి ఆ మెడలో పూలదండలు వేసుకుని చందనాలంకారం చేసుకుని ఉండాలి. అది శ్రీమంతమైనటువంటి లక్షణం, చక్కటి లక్షణం అది. కాబట్టి వాళ్ళు ఆ పుష్పహారాలు తీసుకోవాలి, చందనం తీసుకోవాలి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకి ఏదో ద్రవ్యం ఇచ్చి తీసుకోవడం కాదు, లేదా అయ్యా ఒక్క పూలదండ ఇప్పించండి మీకు ఇవ్వడానికి ద్రవ్యం లేదని అడిగి తీసుకోవడం కాదు. అలా బ్రాహ్మణుడు పుచ్చుకోవాలి, డబ్బులు లేకపోతే లేవని భిక్షాటన చేసి పుచ్చుకోవాలి. వీళ్ళు అలా పుచ్చుకోలేదు. ఘోరాకారులు మాలాకార గృహంబులకు గంధిక గృహంబులకు తారరిగి మువ్వురు బలాత్కారంబునగొనిరి పుష్పగంధములప్ప. ఆ గంధం ఇచ్చేటటువంటి వాళ్ళింటికి, పుష్పమాలలు ఇచ్చే వాళ్ళింటికి వెళ్ళి మేము డబ్బు ఇవ్వం, మా దగ్గర లేదు కాబట్టి ఇమ్మని అడగం, ఇవ్వకపోతే చాలగొడతామని లాక్కున్నారు. లాక్కుని గంధం రాసుకొని మెళ్ళో పుష్పహారాలు వేసుకుని మంచి టీవీగా బయలుదేరి అంతఃపురంలోని గోశాల దగ్గరికి వెళ్ళారు. అంతఃపురం అంటే ఏదో మన ఇంట్లో గుమ్మం దాటగానే హాలు అలా ఏం ఉండదు. అబ్బో రాచనగరు అది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పటికీ మీరు పెద్ద పెద్ద కోటలు, ఆ ఆగ్రా కోట, కృష్ణదేవరాయల వారి హంపి విజయనగరం కోట చూస్తే కళ్ళమ్మట నీళ్లే వస్తాయి అనుకోండి. అసలు ఆ కోటలు, గజశాలలు, ఆ వీధులు, ఆ దేవాలయాలు, ఆ రత్నాలు అమ్మినటువంటి అంగళ్ళు, ఆ దేవాలయంలో
ఆ కృష్ణదేవరాయల వారి చిన్న భార్య చిన్నాదేవి నాట్యం చేస్తుంటే ఆవిడ లోపల నాట్యం చేస్తున్నప్పుడు ఒక్క కృష్ణదేవరాయల వారు మాత్రమే చూస్తూ పరదా పట్టుకుంటే స్తంభాల చుట్టూ, స్తంభాల బయటికి వాద్యకారులు కూర్చుని స్తంభాల మీదే ఆ 7 స్తంభాల మీద సరిగమ పదనిసలు పలికిస్తూ వాద్యాలు మ్రోగిస్తుంటే రాయల వారు దేవాలయంలో పరమేశ్వరుడి ముందు తన చిన్న భార్య చేస్తున్న నృత్యాన్ని చూస్తుండేవాడు. ఇప్పటికీ ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు రాసులు పోసి అమ్మినటువంటి అంగళ్ళు, పెద్ద పెద్ద అంగళ్ళ కొలను కనపడుతుంది. ఆ పక్కనే తుంగభద్రా నది, గజశాల, పెద్ద పెద్ద ఏనుగుల్ని కట్టినటువంటి గజశాలలు, బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు, అవన్నీ ఆ తొండాలు విరిగిపోయి ఆ విఘ్నేశ్వరుడికి ఆ దంతం విరిగిపోయి ఆ విరూపాక్ష స్వామి ఆ విగ్రహాలు చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి నిజంగా. 6 నెలలు దోచుకున్నారట. అంటే ఎటువంటి రాసనగరులో చూడండి, అటువంటి అంతఃపురాలు. కాబట్టి ఆ గోశాల దగ్గరికి వెళ్ళారు కృష్ణార్జునులు, భీమసేనుడు. గోశాల దాకా వెళ్ళేటప్పటికి అటు నుంచి జరాసంధుడు వస్తున్నాడు. ఆయనకి ఎప్పటికప్పుడు ఉప్పు అందుతూ ఉంటుంది. ఎవరో 3 వచ్చారు, మాకు ఇమ్మని అడిగి పుచ్చుకోలేదు, ద్రవ్యం ఇచ్చి పుచ్చుకోలేదు, బలాత్కారంగా తీసుకుని చందనం రాసుకుని పూలదండలు వేసుకుని లోపలికి వెళ్ళారు 3 స్నాతక వృత్తులు. అప్పటికి అర్ధరాత్రి అయింది, 12. అర్ధరాత్రమైన అభ్యాగత ద్విజ స్నాతకులకు ఎదురుచని కరంబు భక్తి పూజలిచ్చు పరమవృతుండో అప్పుడు ఎదురు వచ్చి వారికి ఇష్టమసగా. అభ్యాగతి అన్న మాటకు అర్థం ఉంది. అతిథి వేరు, అభ్యాగతి వేరు. అతిథి అన్న మాటకు అర్థం ఏంటంటే మనం పిలిస్తే వచ్చినవాడు, ఒక్క తిథి నాడే ఉండి 2వ తిథికి ఉండనివాడు. పంచమి నాడు మన ఇంటికి భోజనానికి రండి అని పిలిస్తే పంచమి నాడు వచ్చి భోజనం చేసి షష్ఠి నాడు ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయన అతిథి అంటారు. అభ్యాగతి అంటే మనం పిలవలేదు, భగవంతుడి పనుపన అనుకోకుండా ఆయనే వచ్చాడు మన ఇంటికి, అలా వస్తే అభ్యాగతి అంటారు. తను పిలవని వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చారేమో, వాళ్ళ కోరికలు తీర్చాలని రాత్రి 12 గంటలకు బయటకు వచ్చి తిరుగుతున్నట్టు ఎవరైనా ఉండిపోయారేమోనని, స్నాతక వృత్తులు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ కోరిక తీర్చాలని. వీళ్ళ 3 చూశాడు, గబగబా ఎదురెళ్ళాడు, వాళ్ళ చెయ్యి పుచ్చుకున్నాడు. మీకు ప్రీతితో మీకు కావలసినటువంటి కోరిక తీరుస్తాను, కాబట్టి మీకేం కావాలో చెప్పండి అన్నాడు. అని సురమునివరులకు వసుధామరులకు భక్తుండ ఉత్తమ క్షత్ర కులా చరితుండనడిన ధరణీధరుడం మగధేశ్వరునకు తానిట్లని. నేను బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల అపారమైనటువంటి భక్తి కలిగిన వాడిని, స్నాతక వృతులకు ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాను, మీకేం కావాలి చెప్పండి అని జరాసంధుడు తనని తాను పొగుడుకుంటూ మాట్లాడితే కృష్ణ భగవానుడు చూసన్నాడు, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు కొత్తగా చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. కడగి అత్యుత్తమ క్షత్రియ చరితంబునందు వర్ధిల్లుదునంటివి, జనులకెవ్వరికెన్నండు ఎగ్గొనరింపనేనంటివి, సక్షత్రియులవని నొరులు ఈయట్లు క్రూరులై నృపతుల చెరపట్టి పశువరించుచు పశుపతి ఉమేషు వరదు పూజించిన వారును కలరే, మున్నింతకు అగ్గలం బెద్ది ఎగ్గు కారణంబులేక దారుడై సాధుహింస చేయు కుజనుడెల్లవారి కప్రియుండు కాక అప్రియ లక్షణం బెండు కలదిత కలప ఉత్తములకు. నేను చాలా మంచివాణ్ణి, దేవతలను ఆరాధన చేస్తాను, బ్రాహ్మణులను ఆరాధన చేస్తాను, స్నాతక వృతుల కోరికలు తీరుస్తానంటున్నావు కదా, సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాళ్ళని ఓడించడమే కాకుండా వాళ్ళని తీసుకొచ్చి కారాగారంలో పెట్టి పరమసులభుడు ప్రసన్నవదనుడు పరమేశ్వరుడు శంకరుడు సాంబసనాశివుడు ఉమేశ్వరుడు వరదుడైనటువంటి పరమశివుడికి భైరవుడిని పేరు పెట్టి తీసుకెళ్లి ప్రతిరోజు నరబలి చేస్తావా క్షత్రియుల్ని? ఇంత హీనమైన పని చేసి సిగ్గుపడవలసినటువంటి నువ్వు నేను ఉత్తముణ్ణని చెప్పుకుంటున్నావా? నువ్వు మాకు పూజ చేస్తావా? నీ పూజలు మేము ఎందుకోమా? నీతో మాకు వైరం ఉంది కానీ నీతో మాకు స్నేహం లేదు. ఎందుకు స్నేహం లేదంటావా? ఎందుకు వైరం ఉందంటావా? ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాడి పట్ల ధర్మంలో ఉండాలనుకున్న వాడికి వైరంగా ఇంకే ఉంటుంది? సహజంగా వైరం ఉంటుంది, దానికి కారణం ఇంకే ఉంటుంది. అందుకని నీ పట్ల మాకు వైరం ఉంది అంటే ఆయన అన్నాడు, ఎంతో మర్యాదగా వస్తున్నటువంటి మీరు స్నాతక వ్రతులైతే బలాత్కారంగా గంధాన్ని ఆ పుష్పహారాల్ని ఎందుకు తీసుకున్నారని అడిగాడు. అంటే మేము బ్రాహ్మణ స్నాతకులం కావు, మేము క్షత్రియ స్నాతకులం, కాబట్టి మా క్షాత్రధర్మం మాది, మేము బలాత్కారంగా తీసుకుంటాం భుజబలం చూపించి. అయినా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను శ్రీకృష్ణుడిని, ఇతను అర్జునుడు, ఆ పక్కన ఉన్నవాడు భీమసేనుడు.
మేము ముగ్గురం నిన్ను చంపడానికే వచ్చాం. ఖచ్చితంగా భీమసేనుడు నిన్ను చంపేస్తాడు. కాదంటావా? నీ చెరసాలలో నువ్వు ఉంచినటువంటి నిర్బంధించినటువంటి కొన్ని వేల మంది రాజులందరినీ కూడా విడిపించి శరణాగతి చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాం అంటే ఆయన అన్నాడు, నేను ఏ తప్పు చేశానని విడిచిపెట్టాలి? అది మహోత్సాహం అంటే. ఒకడు చెప్తే వినే లక్షణం లేకపోవడం, చేసిన పొరపాటు ఎప్పటికీ గుర్తించలేకపోవడం. కాబట్టి నేనే తప్పు చేశాను? నేను ఏ తప్పు చేయలేదు. నా క్షాత్రధర్మంతో ఓడించాను, తీసుకొచ్చాను. నేను భైరవ పూజ చేస్తాను, అందుకని భైరవ పూజలో బలిస్తాను. మీరు చెప్పారని ఎందుకు విడిచిపెడతాను? ఇలాగే బలిస్తాను రాజులందరినీ. సరే, చూసి నిన్ను చంపడానికి వచ్చాం కాబట్టి మేము ఖచ్చితంగా నిన్ను చంపే పెడతామన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే జరాసంధుడు అన్నాడు, సరి మంచిది, మీరు నాతో యుద్ధానికే కదా వచ్చారంటున్నారు. సమకట్టి సైన్యంబుతో నుండే తొడరి మీ మువ్వుర తోడ నుండే ఇద్దరతో నుండే నెక్కటి యొక్కనితో నుండే పొడిచెద దుర్బలమున నే ఆయుధంబున నిమ్మైపోరంగా నిష్టమయ్యది ఉత్సహింపొడినిన ఒక్కనితో బల్బు రుద్ధతులైపూని యుద్ధంబు చేయుట ఉచితమగునే అధిక బాహుబలులమైన మా మువ్వరయందు ఒక్కరిని మహాబలాఢ్యుని కోరికొనుము వాడు ఘోరాజిలో నిన్ను మొనసి మల్ల యుద్ధమున జయించు. ఆయన అన్నాడు, మీరు ముగ్గురు వచ్చారు నాతో యుద్ధం చేస్తానని. మీలో ఒకడు చేస్తాడా? ఇద్దరు చేస్తారా? ముగ్గురు చేస్తారా? మీ సైన్యం ఏమైనా ఉంటే మీ సైన్యం నా సైన్యంతో చేస్తుందా? ఎలా చేద్దాం యుద్ధం చెప్పండి, మీ ఇష్టమే అన్నాడు. అది అత్యుత్సాహం అన్న మాట యొక్క లక్షణం అలా ఉంటుంది. చూడండి, మీ ఇష్టమే చెప్పండి, ఎలా కావాలంటే అలా చేసి చంపేస్తానన్నాడు. అంత తేలిగ్గా, అంత అతిశయానికి చేరిపోయాడు. అలాంటి స్థితికి చేరిపోయిన వాడు తేలికగా పడిపోయేది గోతిలో దేనికో తెలుసా? మాటకే. కృష్ణుడు చాలా చమత్కారి, మహానుభావుడు, ఆయనకి తెలియంది ఏం లేదు. ఆయన అన్నాడు, మేము ముగ్గురం, నువ్వు ఒక్కడివి. నువ్వు ఒకడితో చేస్తావా, ఇద్దరితో చేస్తారా, ముగ్గురు వస్తారా అని నువ్వు అడగచ్చు. కానీ మాకు నీతి ఉంది. నిన్ను ఒక్కడిని చేసి ముగ్గురం చంపడం ఏం బాగుంటుంది? ఒక్కళ్ళమే వస్తాం యుద్ధానికి. మా ముగ్గురులో ఎవరో ఒకరిని కోరుకో, ఆ ముగ్గురులో మహాబలవంతుడని నువ్వెవరు అనుకుంటావో వాణ్ణే కోరుకో అన్నాడు. అంటే కొంచెం ఉత్సాహవంతుడు అనుకోండి, తెలివిగా ఆలోచించిన వాడైతే ఏం చేయాలి? ముందు కృష్ణుడిని రమ్మనాలి. కృష్ణుడు చేయగలరా యుద్ధం? చెయ్యగలిగిన వాడైతే 17 మాటలు దాటిపోయాడుగా. ఇతపూర్వం మల్ల యుద్ధం చెయ్యలేడు, పరాత్పరుడు కాబట్టి ఏమో పక్కన పెట్టండి. అర్జునుడు మల్ల యుద్ధం చేయలేడు, గాంధీవంతో బాణాలు వేయాలి. కానీ అమాయకత్వం అంటే, మా ముగ్గురం కలిసి నీతో యుద్ధం ఏమిటి ఒక్కడితోటి? మా ముగ్గురులో మంచి బలవంతుడని నువ్వెవరిని అనుకుంటున్నావో వాడితోనే పోరాడు అన్నాడు. ఇప్పుడు అడకత్తెరలో మోకచెక్క ఎవరయ్యాడు? జరాసంధుడు అయ్యాడు. అయితే అర్జునుడిని రమ్మనండి అన్నాడు అనుకోండి. అంటే భీముడి కన్నా అర్జునుడు మంచి మల్లయుద్ధ వీరుడా నీ దృష్టిలో అంటాడు. తేలికగా ఏదో అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పేసినట్టుగా ఏమన్నాడు? మీ ముగ్గురులో మల్ల యుద్ధంలో మహాబలవంతుడు కాబట్టి భీమసేనుడిని రమ్మనండి అన్నాడు. తన మృత్యువుని తాను కౌగులించుకున్నాడు. ఎవడు కోరమన్నాడు? అది మహోత్సాహం అన్న మాటకు అర్థం. ఆలోచన తక్కువ, ఉత్సాహం ఎక్కువ. దానివలన ఏమైంది? ప్రమాదం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఉన్నవాడు ఊరుకున్నాడా? అమంగళకరమైనటువంటి పనులు కొన్ని చేస్తుంటారు కొంతమంది. ఏదో భర్త ఎక్కడికో వెడుతున్నాడు అనుకోండి, గౌరవం ఉంటే వేరు, అక్కర్లేని పనులు కొన్ని చేస్తుంటారు. ఏడుస్తూ ముక్కు చీత్తూ ఆయనకి ప్రదక్షిణం చేశారనుకోండి, ఆయన తిరిగిరాడు. చేసింది ఒక ఆవిడలా అక్కర్లేని పని చేసింది. శ్రీరామాయణంలో వాలి యుద్ధానికి ఎడుతుంటే తార ముక్కు చీత్తూ ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. ఇక తిరిగి రాలేదు వాలి యుద్ధం నుంచి. చెయ్యకూడదు అలాగా. తను యుద్ధానికి ఎడుతూ కొడుకు సహదేవుడిని పిలిచి, పాండవులలో సహదేవుడు కాడు, జరాసంధుడి కొడుక్కి సహదేవుడిని పేరు, ఆ సహదేవుడిని పిలిచి, ఒరే నీకు పట్టాభిషేకం చేసేస్తాను, ఎందుకైనా మంచిది అన్నాడు. ఎందుకైనా మంచిదే అయింది. అంటే భోగాలము దాపురించిన నాడు ఇటువంటి ఆలోచనలే వచ్చేస్తాయి. కాబట్టి తన కొడుకుని పిలిచాడు, పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి రాత్రింబవళ్ళు
ఎడతెరిపి లేకుండా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాటి తెల్లవారుజామున యుద్ధం మొదలుపెట్టి త్రయోదశి నాటి రాత్రి వరకు కొట్టుకున్నారు ఇద్దరు. 13 రోజులు రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా భువన భోంతారాణములు బర్దలైపోయేటట్టు అంత పెద్ద అరుపులు అరుస్తూ ఇద్దరు మల్ల యుద్ధంలో పట్లేసుకుంటూ కొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఈశ్వరుని కృప ఎటుందో, ధర్మం ఎక్కడుందో అక్కడ బలం పెరుగుతుంది, ఎక్కడ ధర్మం లేదో అక్కడ బలం క్షీణించిపోతుంది. కాబట్టి జరాసంధుని యొక్క బలం క్షీణించిపోయింది. త్రయోదశి నాటి రాత్రి యుద్ధంలో అంత ఉత్సాహంగా లేడి, ఇంకా నీరసపడిపోయాడని గుర్తించాడు కృష్ణ పరమాత్మ. గుర్తించి భీమసేనుడి వంక చూసి అన్నాడు, విరహిత సత్వుడయ్య ప్రతివీరుడు వీని అశేష దారుణీశ్వర నికరాపరాధు అతి సాహసికున్వధించి నీ భుజ స్థిరత ఎలర్ప అయ్యి నిలదేవు బలంబున నీ బలంబు భాసురముగమాకు చూపుము విశుద్ధ యశోదిది మరుతత్మజ. ఓయ్ అవతలవాడు బలహీనుడైపోయాడు. ఓయ్ భీమసేన, నువ్వెవరివి? వాయుపుత్రుడివి. మీ నాన్న బలం ఎటువంటిది? ఇంతసేపా? మీ నాన్న ప్రభంజనుడయ్యాడా? ఒక్కసారి గట్టిగా వీస్తే మహావృక్షములు కూకటి వేళ్లతో లేచిపోతాయి. అటువంటి మారుతాత్మజుడవు, వాయుపుత్రుడివి. అవతలవాడు నీరసపడిపోయాడని ఏమిటి మెల్లిగా యుద్ధం చేస్తున్నావు? ఎత్తి తిప్పి విసిరవతలబారే చంపవతలబారేవయ్యా. నీ భుజబలం ఏమిటో, నీ తండ్రి గొప్పతనం ఏమిటో ఇవాళ మాకు కనపడాలి, చేయి యుద్ధం అన్నాడు. అది ఉత్సాహపరచడం. అవతలవాడి బలహీనత చెప్పాడు, యువతలవాడి యొక్క బలం ఏమిటో చెప్పి ఉత్సాహపరిచాడు. వెంటనే ఆ భీమసేనుడు అతనిని పట్టి ఎత్తి నిహతాహిత వీరుడు వాని ముక్కునన్ వాతను కర్ణరంధ్రముల వారక చోణిత ధారలొల్కగా వాతసుతుండి వీచ శతమారములుద్ధత చండమాత సంఘాత వివర్తమాన తృణఖండ సముండగు చుండమాగధున్. ఆ జరాసంధుణ్ణి ఒక్కసారి ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు. పట్టుకుని గట్టిగా నొక్కి పట్టి గిర్ర 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 తిప్పి విసరడం, మళ్ళీ అక్కడికి పరిగెత్తుకెళ్ళడం, మళ్ళీ పట్టుకోవడం, మళ్ళీ ఎత్తడం, మళ్ళీ తిప్పడం. ఇలా తిప్పి విసురుతుంటే ఒకేసారి ఆగకుండా 100 పర్యాయములు విసిరేట్టలాగా విసిరితే అతని ముక్కుల వెంట పెద్ద రక్తధారలు బయటకు వస్తున్నాయి, నోటి వెంట రక్తధారలు వస్తున్నాయి. ఆ రక్తధారలు వచ్చేట్టుగా విసురుతున్నాడు, వెడుతున్నాడు, ఎత్తుతున్నాడు, మళ్ళీ తిప్పుతున్నాడు, మళ్ళీ విసురుతున్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు జరాసంధుడు. ఇంకా యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు. అప్పుడు ఇక ఉపేక్షించకూడదని వెరచరమ బట్టి కొనివడిన్ సరచి జరాసంధు సంధి సంధుల ఎమ్ముల్ విరిచి వధించి ఆర్చెను వరలగా భీముండు భువన వలయం బద్రువన్. భూమండలమంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఆ నేల మీద పడిపోయినటువంటి జరాసంధుణ్ణి మెడపట్టి పైకెత్తి తన పిడిగుద్దులతో కీళ్లు ఎక్కడెక్కడ కలుసుకుంటాయో ఆ సంధిబంధముల మీద గుద్దుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోయి నుగ్గైపోయేట. అలా పిడిగుద్దులతోటి సంధిబంధముల వందు ఉన్నటువంటి ఎముకలన్నిటినీ విరిచేసి నిలబడలేక కింద పడిపోయినటువంటి వాడిని నొక్కి నెత్తురు కక్కించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. దాంతో జరాసంధుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. చాలామంది ఎందు ఒక అపోహ, ఏదో 2 ముక్కలు చేశాడు, విసిరాడు, కలుసుకున్నాయి, అందులో అటేశాడు ఇటేశాడు, అలాంటివన్నీ భారతంలో ఎవడో కల్పించాడు. కాబట్టి జరాసంధుడు భీమసేనుడి చేతిలో ఇలాగే మరణించాడు. కలుసుకున్నప్పుడు కలిపింది తప్ప జరా, చంపినప్పుడు భీమసేనుడి చేతిలో ఎముకలు కీళ్లు సంధిబంధములు విడిపోయి ఎముకలు నుగ్గైపోయి నెత్తురు కక్కి చచ్చిపోయాడు జరాసంధుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి పిలిచి అతనికి పట్టాభిషేకాన్ని పూర్తి చేసి, నాయనా, నీ తండ్రి దుర్మార్గుడు తప్ప నిన్ను శిక్షిస్తాను, నీ రాజ్యం కబళిస్తాననుకోవద్దు. నువ్వు ధార్మికంగా రాజ్యం చెయ్యమని అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి రాజసభ తీర్చి కారాగారంలో ఉన్నటువంటి ఆ రాజకుమారులందరినీ కూడా విడిపించాడు. వాళ్ళందరూ రత్నరాసులు, వజ్రరాసులు, వైఢూర్యరాసులు అన్నింటినీ తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి బహుమానం ఇచ్చారు. గరుడధ్వజుండపుడు కరుణాసమేతుడై అమ్మాగధులకెల్లన భయమిచ్చి మొగి జరాసంధుచే నిగృహీతులయ్యున్న పృథివీపతుల విడిపించి చెరలు మోక్షితులైన సర్వ క్షత్రియుల చేత సంశుద్ధ రత్న పుంజముల
చేసి పూజితుండై తన తేజంబు వెలుగంగా సహదేవు అజ్జరాసంధతనయు ఓడకుండుమని తదున్నత రాజ్యంబునందు నిలిపి హృదయహారి వివిధ రత్నరాజి సుందరంబైన మగధేశు రథము తేరబనిచె రమణతోడా. ఆ సహదేవుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్య పరిపాలన అప్పజెప్పి ఆ క్షత్రియుల్ని అందరినీ కూడా కారాగారంలోంచి విడిపించి వారి నుండి రత్న సమూహాల్ని కానుకలుగా స్వీకరించినటువంటి ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించి తిరిగేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి అక్కడ ఉండే భటులందరినీ ఆజ్ఞాపించట, ఆ జరాసంధుడు ఎక్కి తిరిగేటటువంటి దివ్యమైన రథాన్ని ఇక్కడికి తీసుకురండి. ఆ చిరుగంటలు చప్పుడవుతుండగా దివ్యమైన రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అర్జునుణ్ణి భీముణ్ణి పిలిచి చెప్పాడు, భీమార్జునులారా, ఈ జరాసంధుడు ఎక్కినటువంటి రథం ఏమిటో తెలుసా? ఒకానొకప్పుడు తారకాసురునితో యుద్ధం జరుగుతున్నప్పుడు దేవేంద్రుడు ఈ రథం మీదే నిలబడి యుద్ధం చేశాడు. తర్వాతి కాలంలో దీన్ని వసుమహారాజు గారు స్వీకరించారు. ఆదిపర్వంలో వస్తుంది వసుమహారాజు చరిత్ర, మీరు విన్నారు. ఆ వసుమహారాజు గారు ఈ రథాన్ని ఎక్కాడు. తర్వాత ఈ రథం జరాసంధుని యొక్క తండ్రి అయినటువంటి బృహద్రథుడు అధిరోహించాడు. బృహద్రథుని మరణానంతరం జరాసంధుడు ఈ రథాన్ని ఎక్కాడు. ఇది పరమ దివ్యమైనటువంటి రథం, దేవేంద్రుడిక్కిన రథం. ఈ రథం ఎక్కి మనం ఇంద్రప్రస్థాన్ని చేరుకుందాం రెండన్నాడు. గరుత్మంతుణ్ణి మనసులో స్మరించినంత మాత్రం చేత గరుత్మంతుడు వచ్చాడు. ఆ గరుత్మంతుణ్ణి రథానికి సారథిగా ఉంచి ఆ రథం మీద కూర్చుని కృష్ణార్జునులు భీమసేనుడు ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నారు. జరాసంధ వధ జరిగిందిట అని తెలుసుకున్నటువంటి పురప్రజలందరూ స్వాగతం పలికారు. వార్త గుప్పున బయటికి వెళ్ళింది. అమ్మ బాబో, ఏమి బలవంతుడు భీమసేనుడు అనుకున్నాడు. జరాసంధుణ్ణి చంపేసిన కారణం చేత రాజసూయ మహాయాగం చెయ్యడానికి ఉన్నటువంటి ప్రతిబంధకములన్నీ తొలగిపోయాయి. ఇప్పుడిక 4 దిక్కులకు 4 తమ్ముళ్ళని దిగ్విజయ యాత్రకి ధర్మరాజు గారు పంపించడానికి కావలసినటువంటి మార్గం సుగమమైంది. ఇప్పుడు మహానుభావుడైనటువంటి కృష్ణుడు ఆ రథంతో ఇంద్రప్రస్థాన్ని చేరుకుని అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, గరుత్మంతుడు వాహనంగా ఉండి శ్రీమన్నారాయణుణ్ణి వహించడం మనం చాలా చోట్ల చూస్తాం. కానీ గరుత్మంతుడంటే విష్ణువుకు ఎంత ప్రీతి అన్నదానికి ప్రతీక మహాభారతం సభాపర్వంలో ఒకానొకప్పుడు తారకాసురుడితో జరిగిన యుద్ధంలో ఇంద్రుడధిరోహించినటువంటి రథం కాలక్రమంలో బృహద్రథునికి వస్తే ఆ బృహద్రథుని రథాన్ని జరాసంధ మరణం తర్వాత స్వీకరించినటువంటి కృష్ణ పరమాత్మ భీమార్జునులతో కలిసి రథాన్ని అధిరోహించేటప్పుడు గరుత్మంతుని స్మరించి ఆయనని సారథిగా పెట్టుకుని వెళ్ళాడు. అప్పటి వరకు ఆయన మీద పెడతాడు. ఎంత ప్రీతి అంటే గరుత్మంతుడంటే, గరుత్మంతుడు సారథిగా రథాన్ని తోలాడు జరాసంధ వధ తర్వాత. ఆ రథం మీద సంతోషంగా అందరూ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. జరాసంధ వధ పూర్తయింది. మహాభారతంలో జరాసంధ వధకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎందుచేత అంటే, దుర్మార్గులైన వాళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరాసంధుడి పక్షానికే చేరారు. ఒక్కొక్కరుగా. ఈ జరాసంధుడు ఒకానొకప్పుడు ద్రౌపదీదేవిని పరిణయం చేసుకోవడానికి మత్స్యయంత్రం కొట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆవిడ అదృష్టం బాగుంది, నల్లపూసంత దూరంలో బాణం తప్పిపోయి ద్రౌపదీదేవిని విడిచిపెట్టుకుని వచ్చాడు. వచ్చి చిట్ట చివరికి అధర్మాన్ని ఆశ్రయించిన కారణం చేత అతను నమ్ముకున్నటువంటి హంస డిభకులు, జరాసంధుడు ముగ్గురు నిహతులయ్యారు. ఇక మిగిలిపోయిన వాడు శిశుపాలుడు. అక్కడ ఆయన రాజసూయ మహాయాగంలో కృష్ణ పరమాత్మ చేతిలో నిహతుడైపోతాడు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ సభాపర్వంలో మయసభ అన్న ఒక్కదాన్ని అడ్డుపెట్టి ఏమీ దాని గురించిన ఆలోచన లేకుండా కూర్చున్నటువంటి ధర్మజ కృష్ణులతో ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చినటువంటి మయుడు, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు నేను ఏదో ఒక మహోపకారం చెయ్యాలని కోరుకుంటే
ఇతని యొక్క సమర్థతకి తగినటువంటి గొప్ప సభని నిర్మించి ఇవ్వమని కృష్ణుడికి అర్జునుడు సంకేతిస్తే కృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి ధర్మాన్ని నిలబెట్టడానికి జరగవలసినటువంటి యుద్ధానికి బీజం ఎక్కడ పడుతుందో అటువంటి మయసభని నిర్మించి తెచ్చి అక్కడ పెట్టమని అడిగితే ఆ మయసభా నిర్మాణం జరిగితే మయసభని చూడడానికి నారదుడు వస్తే ఆ వచ్చినటువంటి నారదుడు అన్ని సభల గురించి చెప్పి మయసభ చాలా గొప్పదని చెప్పి మీ నాన్న యమసభలో ఉన్నాడు ఇంద్రసభకు పంపడానికి రాజసూయం చెయ్యమంటే రాజసూయం చెయ్యడానికి కృష్ణ పరమాత్మని పిలిచి అనుజ్ఞను అడిగితే రాజసూయం చెయ్యడానికి జరాసంధుణ్ణి ముందు చంపితే తప్ప రాజసూయం చెయ్యడానికి వీల్లేదని భీమార్జునుల్ని తీసుకెళ్లి జరాసంధుణ్ణి చంపి వీళ్ళందరూ తిరిగి ఇంటికి వచ్చారు. ఇంతకీ కథంతా కొనసాగడానికి కారణమేది మయసభ, అందుకని సభాపర్వం. కాబట్టి ఇవాళ జరాసంధ మరణంతో ధర్మ సంస్థాపన యందు శ్రీకృష్ణ భగవానుడు చాలా సంతోషకరమైనటువంటి స్థితిని చేరి ఉన్నాడు. పాండవులు మంచి విజయాన్ని పొంది ఉన్నారన్న మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర ఉపన్యాసాన్ని పూర్తి చేసి పాండవుల దిగ్విజయయాత్ర రాజసూయ మహాయాగం ఎలా జరిగింది, దాని అద్భుతమేమి, దాని విశేషాలేమి అన్న దాని గురించి రేపు సాయంకాలం 6:30 కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలకడానికి ప్రయత్నిస్తాను. మంగళాచాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.